అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టాక్ విత్ టాటా టాక్ షో పోడ్కాస్ట్. ఈరోజు నా టాక్ షో ప్రయాణంలో ఎంతో ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే ఈరోజు ఒక విశిష్టమైన, విలువైన, అమూల్యమైన అతిథిని మన పోడ్కాస్ట్ స్టూడియోకి ఆహ్వానించడం జరిగింది. వారి అనుభవాలు, వారి విలువలు, వారిలోని భావాలు కుప్పం ప్రజానికానికి మరింత లోతుగా పరిచయం చేయాలనే సదుద్దేశంతో, అంతేకాకుండా ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఆ వ్యక్తి యొక్క భావాలు, అనుభవాలు వాళ్లకు తెలియజేయాలి అనే సంకల్పంతో ఆయన్ని ఆహ్వానించడం జరిగింది. ఆయన ఎవరో కాదు, మనందరికీ, మన కుప్పం ప్రజానికానికి ముఖ్యంగా చాలా సుపరిచితులు, పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు పిఎస్ మున్రత్నం గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. మోహిత్ బాగున్నారా? సార్ చాలా బాగున్నాను సార్. పిలవగానే మా ఈ పోడ్కాస్ట్ షోకి రావడం నాకెంతో గర్వకారణం. ఇలా మీతో మాట్లాడడం కూడా నాకెంతో చాలా ఆనందంగా ఉంది సార్. థ్యాంక్ యూ. నా ఆహ్వానాన్ని మన్నించి ఎంతో ఆప్యాయతతో మా స్టూడియోకి వచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలా మీతో పోడ్కాస్ట్ స్టార్ట్ చేయాలి అనే అనుకున్న తర్వాత మీ గురించి గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశాను సార్. మీతో ఎంతో చాలా కాలంగా ట్రావెల్ అయిన వ్యక్తులతో మాట్లాడాను, మీ ఊర్లో కొంతమందితో మాట్లాడాను, మీ ఫ్రెండ్స్తో, మీ రాజకీయ అనుచరులతో చాలామందితో మాట్లాడాను. ఈ తెలుసుకునే ప్రాసెస్లో మీతో సమానంగా మీ నాన్నగారు గురించి ఎక్కువ తెలుసుకోవాల్సి వచ్చింది సార్. మీ గురించి అడిగితే మధ్యలో మీ నాన్నగారైన కీర్తిశేషులు శ్యామన్న గారి గురించి ఎక్కువ శాతం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత అయితే అక్కడ ఏర్పడింది. అది నేను ఎలా చెప్పగలుగుతానంటే సార్, నేను మెగాస్టార్ చిరంజీవి గారికి నేను ఒక అభిమాని సార్, మంచి అభిమాని. ఆయన మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల్లో రుద్రవీణ అనే సినిమాకి నేను ఇంకా పెద్ద అభిమానిని. అందులో చిరంజీవి గారి క్యారెక్టర్ పేరు సూర్యం. గణపతి బిలహరి శాస్త్రి అనే సంగీత విద్వాంసులు ఒక కుమారుడు మన చిరంజీవి, సూర్యం క్యారెక్టరు. బిలహరి గణపతి శాస్త్రి ఏమో నా కొడుకు వారసత్వంగా ఈ సంగీత సాహిత్యం వైపు రావాలి అని గట్టిగా కోరుకుంటాడు. బట్ చిరంజీవి తనున్న ప్రాంతంలో బడుగు బలహీన వర్గాలు ఎక్కువగా ఉంటారు, వాళ్ళలో చైతన్యం తేవాలి, వాళ్ళు మొరటుగా జీవిస్తూ ఉంటారు, వాళ్ళని ఎలాగైనా మంచి వైపు తీసుకురావాలి అనేసి వాళ్ళ ఫాదర్ ఆశయాలకు భిన్నంగా వెళ్తారు. ఆ ప్రాసెస్లో తను ఎంచుకున్న మార్గం పాట ద్వారా వాళ్ళలో అభ్యుదయ భావాలు తేవాలి అని కోరుకుంటాడు. నేను ఇది ఎందుకు గుర్తు చేసుకుంటున్నానంటే, కంగుంది ప్రాంతం కూడా నేను తెలుసుకున్నంతలో షెడ్యూల్ ట్రైబ్స్ ఎక్కువ నివసించే వాళ్ళు ఆ కాలంలోనే అలా రీహాబిటేషన్ సెంటర్స్ ఏమీ లేని కాలంలో శ్యామన్న గారు వాళ్ళు అలా మొరటుగా సారా కాంచి దాన్ని తాగుతూ వాళ్ళ కుటుంబాల్లో చైతన్యం లేక చిన్నాభిన్నం అవుతున్న స్టేజ్లో తనకు వీళ్ళలో మార్పు తేవాలి అనే ప్రాసెస్లో తను ఈ రామ భజనలు, నాటకాలు, ఇలా కళని వైపు వాళ్ళని దృష్టి మళ్లించి వాళ్ళలో చైతన్యం తేవాలి. ఆ సిమిలారిటీస్ సూర్యం క్యారెక్టర్కి శ్యామన్న గారి క్యారెక్టర్లో నాకు బాగా కోరిలేట్ చేసుకున్నాను సార్. అలాంటి శ్రీ కీర్తిశేషులు శ్యామన్న గారి కొడుకైన శ్రీ పిఎస్ మున్రత్నం గారు అవిరామంగా 40 సంవత్సరాల పాటు కుప్పం నియోజకవర్గానికి టీడీపీ ఇన్ఛార్జ్గా అన్ఇంటరప్టెడ్గా పాలిటిక్స్, ప్రజాసేవ చేస్తున్న శ్రీ పిఎస్ మున్రత్నం గారితో ఈరోజు ఈ పోడ్కాస్ట్ చేయడం నాకు ఎంతో అదృష్టంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం సార్. పోడ్కాస్ట్ ఇక మొదలెడదాం సార్. ఓకే. మొదటగా సార్, మీరు ఏ సంవత్సరంలో ఎక్కడ జన్మించారు? మీ తల్లిదండ్రుల పేర్లు చెప్పండి సార్. నమస్కారం అండి. నేను 1952 ఏప్రిల్ 6న జన్మించాను. కంగుంది గ్రామంలో, అది ఒక మారుమూల గిరిజన గ్రామం. అక్కడ మా నాన్నగారు ఒక చిన్న వ్యవసాయం చేసుకున్నటువంటి వ్యక్తి. యాక్చువల్గా కూలీ పని చేసుకుంటూ తర్వాత బొంగరాలు తయారు చేసేటువంటి నైపుణ్య కార్మికుడుగా, ఆ నైపుణ్య శిక్షణ కూడా ఆ కాలంలోనే మైసూర్ దగ్గర ఉన్నటువంటి చెన్నపట్న కేంద్రానికి వెళ్ళి అక్కడ 3 నెలలు అక్కడే ఉండి ట్రైనింగ్ కూడా తీసుకొని వచ్చి, తర్వాత అక్కడ ఆయన ఆ బొంగరాల్లోనే మిగిలిన వాళ్ళందరినీ కూడా మంచి నైపుణ్యం తీసుకొని వచ్చి అక్కడ ఒక
కోఆపరేటివ్ సొసైటీ కంగుంది లాక్వేర్ టాయ్స్ కోఆపరేటివ్ సొసైటీ స్థాపించి అప్పుడే ఆయన దానికి అధ్యక్షుడిగా ఆయన ఉంటూ దాన్ని అభివృద్ధి చేసుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ యువతనంతా కూడా సమీకరించి ఆయన వచ్చారు. మళ్ళీ కూడా ఆయన విషయాలు కూడా మళ్ళీ కూడా చర్చించుకుంటాం. తప్పకుండా సార్. సార్ మీ స్కూలింగ్ ఎక్కడ జరిగింది సార్? మాది కంగుంది ప్రాథమిక పాఠశాలలో నేను 5వ తరగతి వరకు అక్కడే చదువుకున్నానండి, ప్రభుత్వ పాఠశాలలో. తర్వాత హై స్కూల్ వచ్చి కుప్పం ఓకే జిల్లా పరిషత్ హై స్కూల్లో అప్పుడు 11th స్టాండర్డ్ వరకు ఉండేది హై స్కూల్, SSLC అంటాం. ఇక్కడ అంతవరకు చదువుకున్నాం. మీతో పాటు స్కూల్లో చదువుకున్న వాళ్ళలో ఇప్పుడు మన కుప్పం ప్రాంతంలో ఎవరైనా గుర్తింపు పొందిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు సార్? అంటే మీతో చదువుకున్న వ్యక్తులు అలా. హై స్కూల్లో చదువుకున్న వ్యక్తుల్లో చాలామంది స్థానికంగా ఇక్కడ మంచి ప్రతిభ ఉన్న వ్యక్తులు ఆ రోజుల్లో మంచి స్పోర్ట్స్ మెన్స్ కానీ వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు మాకు చంద్రశేఖర్ గ్యాస్ ఏజెన్సీ ఆయన, తర్వాత నాకు ప్రియమిత్రుడు VL మునిరత్నం అని చెప్పి ఆయన ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్లో ఉంటూ ఆయన చనిపోయారు. ఓకే. అదేవిధంగా నాతో పాటు జీవితాంతం ఉన్నటువంటి వ్యక్తి KV శ్రీనివాసులు, నాతో పాటు చదువుకోవడం మా ఊరు అతనే. ఓకే. ఆయన కూడా మంచి ఒక పారిశ్రామికవేత్తగా ఎదిగి ఇప్పుడు ఆయన కూడా లేరు ఇప్పుడు. ఇట్లాంటి వాళ్ళు అందరూ ఉన్నారు చాలామంది. సో మీ బాల్యంలో కుప్పం ఎలా ఉండేది సార్? రోడ్లు, స్కూళ్ళు, ప్రజల జీవనం ఆ బాల్యంలో మీకు గుర్తున్నంత వరకు ఆ కాలంలో, ముఖ్యంగా బాల్యం యొక్క దశలో? అంటే ఇప్పుడు మన కుప్పం అనేది ఒక మారుమూల ఈ ప్రాంతం ఇది. అంటే అప్పుడు ఉన్నటువంటి 293 నియోజకవర్గాల్లో ఇది 294 నియోజకవర్గాల్లో ఇది 294వ నియోజకవర్గం. అంటే మనకు హైదరాబాద్ రాజధానిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఇది ఏ విధమైన పరిస్థితి అంటే ఎక్కడో ఒక రాయిని కానీ విసిరేసి దూర ప్రాంతానికి పారేస్తే ఎక్కడో పోయి మధ్యలో ఇరుక్కున్నట్టుగా ఈ తమిళనాడు కర్ణాటక రాష్ట్ర సరిహద్దు మధ్యలో ఇది ఒక ఇరుక్కోవడం. ఇది ఒక అటవీ ప్రాంతం. ఇది పూర్వం ఇది ఒక జమీందారీ పరిపాలనలో ఉన్నటువంటి ఒక సాంప్రదాయమైనటువంటి ఇది ప్రాంతం. ఎక్కువగా ఈ ప్రాంతంలో గిరిజనులు, ఎస్సీలు, ముఖ్యంగా వెనుకబడిన తరగతుల సమాజం ఎక్కువగా ఉంది ఇక్కడ. సో ఇది ఒక ద్రావిడ సంగమం లాగా, ఒకవైపు తమిళనాడు, ఇంకొక వైపు కర్ణాటక, మధ్యలో ఆంధ్రప్రదేశ్, ఆ విధమైన పరిస్థితిలో ఉండేది. పూర్వకాలంలో ఎక్కువగా అంతా గుడిసెండలు, తర్వాత పూరిండ్లు అంటాం, అట్లాంటిది ఉంటూ చాలా ఒక మారుమూల గ్రామాలుగా ఎటువంటి మౌలిక సదుపాయాలు లేకుండా, ఉదాహరణకు త్రాగునీరు విషయం తీసుకుంటే అప్పుడు ఇది ఒక కరువు ప్రాంతం కాబట్టి ఎక్కడో ఒక బావుల్లో కానీ చెరువుల్లో కానీ నీళ్ళు ఉండేది. సార్ కరువు ప్రాంతం అంటే వర్షాభావం తక్కువ ఉండేదా? ఈ ప్రాంతానికి వర్షాభావం తక్కువ. సరాసరి మనకు 750 మిల్లీమీటర్ల వర్షపాతం సరాసరి ఈ ప్రాంతానికి ఉంది. అది కూడా ఒక క్రమ పద్ధతిలో ఉండదు. చాలా కాలం డ్రై పీరియడ్గా ఉన్నప్పుడు అప్పుడు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. తాగే నీళ్ళకు కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఎక్కడో చెరువుల్లో కానీ కుంటల్లో కానీ ఉండే నీళ్ళు తీసుకొచ్చేవాళ్ళు. నీటి వినియోగం చాలా తక్కువగా ఉండేది. అప్పుడు అవసరాలు చాలా తక్కువ. అవసరం అంటే వాళ్ళు వాడే పరిస్థితి అప్పట్లో లేదు. అంటే మామూలుగా మాకు తెలిసి మేము చూసాం, స్నానం చేయడం అనేది వారానికి ఒక్కసారే. మహిళలు శుక్రవారం స్నానం చేసే రోజుగా, పురుషులు శనివారం రోజు స్నానం చేసే రోజుగా వాళ్ళు పెట్టుకొని ఆ రోజంతా కూడా వాళ్ళకు ఒక హాలిడే లాగా వీక్లీ వన్స్ అది ఉండేది. కాబట్టి బట్టలు ఇవన్నీ కూడా వారానికి ఒకసారే వాళ్ళు ఉతుక్కునేవాళ్ళు. అదే బట్టలు మళ్ళీ ధరించేవాళ్ళు రోజు కూడా. సో చాలా తేడాగా ఉండేది పరిస్థితులు ఆ రోజుల్లో. ఓకే సార్. తర్వాత మీ అండర్ గ్రాడ్యుయేషన్ ఎక్కడ చేశారు సార్? ఏ బ్రాంచ్? అదే మా ఇప్పుడు ఇక్కడ 11th అయిన తర్వాత అప్పట్లో మాకు 1 year ప్రీ యూనివర్సిటీ కోర్స్ అనేది PUC అనేది, అంటే డిగ్రీకి ముందు 1 year, అది తిరుపతి SV ఆర్ట్స్ కాలేజీలో PUC కంప్లీట్ చేసాం. తర్వాత BA మళ్ళీ SV ఆర్ట్స్ కాలేజీలోనే BA కూడా కంప్లీట్ చేసాం. ఓకే. తదుపరి పక్కనే ఉన్నటువంటి SV యూనివర్సిటీ కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎకనామిక్స్లో 72-74 అప్పుడు కంప్లీట్ చేసాం. సో మీ బాల్య దశ తర్వాత మీ కాలేజ్ విషయానికి వస్తే
మీ గురించి ప్రస్తావించిన, మీ గురించి తెలుసుకునే ప్రాసెస్లో నాలాంటి యువకులకు కూడా చాలా తక్కువ శాతం కొన్ని విషయాలు తెలుసు సార్. అదేంటంటే చంద్రబాబు నాయుడు గారితో గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి, మన కుప్పం శాసనసభ్యులు చంద్రబాబు నాయుడు గారితో మీ పరిచయం అసలు ఎప్పుడు, ఎక్కడ, ఆ ఫస్ట్ ఎలా జరిగింది, ఏ ఇయర్లో మీరు అప్పుడు, అది యూజీలోనా పీజీలోనా? 1968-69లో పియూసీ ఉండేటప్పుడు ఆయన నా క్లాస్మేట్గా పియూసీలో జాయిన్ అయ్యారు మేమిద్దరం. ఓకే. ఆయన తిరుపతి మున్సిపల్ హై స్కూల్లో ఎస్ఎస్ఎల్సి 11th స్టాండర్డ్ కంప్లీట్ చేసి 12th స్టాండర్డ్ అప్పుడు వచ్చారు. మళ్ళీ 69, 70, 70, 71, 71, 72 3 years బీఏలో డెస్క్మేట్, క్లాస్మేట్ మరి డెస్క్మేట్గా మేము చదువుకున్నాం. వెరీ నైస్. తర్వాత 72, 74 యూనివర్సిటీలో ఎకనామిక్స్లో కూడా మళ్ళీ డెస్క్మేట్స్గా ఉన్నాం. యూనివర్సిటీలో మేము మంచి లీడర్షిప్లో ఆ రోజు ముఖ్యమంత్రి గారు యూనివర్సిటీ చైర్మన్గా కంటెస్ట్ చేయడం, మేమంతా ఆయన కోసం పనిచేయడం ఆ రోజుల్లో చాలా సరదాగా గడిచిపోయినాయి. ప్రజలకు తెలియని మీ నుంచి తెలియాలని నా కోరిక సార్. లైక్ చంద్రబాబు నాయుడు గారితో ఆ మొదటి మాటలు, మీరు అతన్ని చూడంగానే మీకు కలిగిన ఇంప్రెషన్ ఏంటి, మీ స్నేహం ఎలా స్టార్ట్ అయింది, ఆ రోజుల్లో ఆ కాలేజ్ చదువుకునే టైంలో మీరు అతనిలో ఇలాంటి ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ముందే గమనించారా? అసలు మీ ఆ స్నేహపు దశ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాం సార్. మేబీ అది జస్ట్ లైక్ ఆ లీడర్షిప్ క్వాలిటీస్ వరకు కాకుండా మరింత లోతుగా ప్రజలకు మీ యొక్క స్నేహం గురించి, ముఖ్యంగా మీతో పాటు ఇంకా ఎవరన్నా స్నేహితులు మీరు చేసిన కొన్ని విషయాలు అక్కడ అలాంటి వాటి గురించి. అంటే కాలేజ్ డేస్లో ఎవరు ఏమిటి అనేది ఎవరికీ తెలియదు. అందరూ కూడా మనం మామూలుగా వెళ్తాం. అట్లాగే ఆయన కూడా వచ్చారు. ఆయన కూడా ఒక చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తే, పల్లెటూరు నుంచి వచ్చిన అతనే. మేము కూడా ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు నేను హాస్టల్లోనే ఉన్నాను. పియూసీ కానీ మళ్ళీ బీఏ అంటే 4 years కూడా హాస్టల్లో ఉండి నేను చదివాము. కానీ చంద్రబాబు నాయుడు గారు నా డెస్క్మేట్గా ఉన్నారు గ్రాడ్యుయేషన్లో, కానీ హాస్టల్లో అప్పుడు ఆయన లేరు. ఆయన డే స్కాలర్గానే ఉండేవారు. ఆయనకు చంద్రగిరి దగ్గరే కాబట్టి ఆయన ఆ విధంగా ఉండేవారు. క్లాసులో మామూలుగా ఉన్నట్టుగానే ఉన్నారు. అప్పుడు ఏం ప్రత్యేకతగా ఏం లేదు, కానీ చాలా రిజర్వ్డ్గా ఉండే వ్యక్తి. ఆయన ఏమంత ఇదిగా ఏం లేదు, సీరియస్ పర్సన్. అప్పుడు కూడా మామూలుగానే ఉండేవారు. మళ్ళీ ఎంఏ వచ్చినప్పుడు హాస్టల్లో ఇద్దరు హాస్టల్ మేట్స్ కూడా అయ్యాం. ఒకటే హాస్టల్లో ఉన్నాం, ఒకటే దీంట్లో ఉన్నాం. అప్పుడు ఆయనలో కొంచెం సీరియస్నెస్, కొంచెం తేడా అనేది కనపడింది. సో ఆయన అక్కడ యూనివర్సిటీ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసినప్పుడు కానీ, అక్కడ ప్రోగ్రామ్స్, స్టూడెంట్స్ సంబంధించిన డిపార్ట్మెంట్ సంబంధించిన యాక్టివిటీస్లో కానీ లీడర్షిప్ తీసుకొని ఆయన చేసినప్పుడు ఆయనలో లీడర్షిప్ అనేది మాకు బాగా కనపడింది. కానీ ఆయన అప్పుడు కూడా ఏదైనా అనుకున్న దాన్ని చాలా ఫోకస్డ్గా దాన్ని కంప్లీట్ చేయాలనేటువంటి తత్వం ఆయనకు అప్పటి నుంచి కూడా ఉంది. ఓకే. సరదాగా మామూలుగా ఫ్రెండ్లీగా ఉంటాము, కానీ ఏదైనా వర్క్ అనుకున్నప్పుడు మాత్రం దాని మీద గట్టిగా ఆయన ఫోకస్ చేసి దాన్ని సక్సెస్ చేయాలనేటువంటి తత్వం ఉండేది. అక్కడ అందరినీ కూడా కూడగట్టి ఒక లీడర్షిప్ తీసుకురావడం అనేది ఆయనకు అప్పటి నుంచి కూడా అది బాగా, చాలా బాగా చేశాడు అప్పుడు ఆయన. ఓకే. మీరు సార్కి క్లాస్మేట్ కాబట్టి సమకాలీన రోజు రాజకీయ విషయాల్లో లేక సినిమా మీడియంలో రీసెంట్గా మయసభ అనేసి ఒక వెబ్ సిరీస్ దేవా కట్ట అని అతను తీశాడు సార్. అది కల్పితమని చెప్తాడు. అట్ ది సేమ్ టైము అది ఎలా తీశాడంటే రాజశేఖర్, చనిపోయిన ఎక్స్ సీఎం రాజశేఖర్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు కాలేజ్ టైంలో వీళ్ళు మిత్రులు అని చూపించాడు. ఇలాంటివి దీని గురించి క్లారిటీ ఇస్తారంటే ఏం చెప్తారు సార్? నో రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడూ మాతో పాటు చదువుకోలేదు. ఖచ్చితంగా ఆయన గుల్బర్గాలో ఎంబీబీఎస్ చేశాడు. కానీ ఫ్రెండ్స్ అనే దాంట్లో రాజకీయ పరంగా ఇద్దరు సమకాలికులుగా ఒక్కసారి ఎమ్మెల్యేలుగా గెలిచి వచ్చారు 1978లో. కొత్త తరం అంటే ఆఫ్టర్ ఎమర్జెన్సీ భారతదేశంలో ఒక సంచలనాత్మకమైనటువంటి విషయం ఏదంటే స్వతంత్ర ఉద్యమం తర్వాత
దేశం మొత్తము ఒక కదలిక అనేది వచ్చి ప్రజల్లో చైతన్యము, తర్వాత ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది వచ్చింది 1977 ఎమర్జెన్సీ అప్పుడు ఇందిరాగాంధీ గారు విధించడం, లోకమాన్య మన జయప్రకాష్ నారాయణ గారు బీహార్లో స్టూడెంట్స్ ఉద్యమం తీసుకురావడం, దేశమంతా కూడా విద్యార్థి వర్గం అంతా కూడా ఆయన వెనుక రావడం, అప్పుడు మొత్తం పోరాటం చేయడం, అప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికి ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ విధించి అప్పుడు చాలా మార్పు అనేది వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చెందింది ఆ ఎన్నికల్లో. అప్పుడు మొరార్జీ దేశాయ్ గారు మొట్టమొదట కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా ఆయన వచ్చారు. ఆ సమయంలో ఎమర్జ్ అయిన లీడర్స్లో చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు, కుప్పంలో మన బిఆర్డి నాయుడు, దొరసామ నాయుడు గారు, వీళ్ళందరూ కొత్త తరం వాళ్ళు రాజకీయాలకు వచ్చారు. కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళందరూ వచ్చారు. అంటే కాలేజ్ టైంలో వీళ్ళిద్దరికి ఎక్కడ పరిచయాలు? ఎక్కడ నాకు తెలిసి ఎక్కడ కానీ లేనే లేదు. అంటే కల్పితమని చెప్తూనే అతను ఎలా చూపించాడంటే మహేసభ సినిమాలో కోర్స్ అతను ఎంబీబీఎస్, ఇతను ఒక ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ అయినా కూడా లైక్ అప్పుడేదో సెంట్రల్ గవర్నమెంట్ మన ఆపరేషన్స్ మహిళలకు కూనీ రిలేటెడ్ ఆపరేషన్స్ చేసేలో భాగంగా వీళ్ళిద్దరూ, ఇతను ఒక కాలేజ్లో ఎస్వి యూనివర్సిటీలో లీడరు, అతను అక్కడ ఎస్వి మెడికల్ కాలేజ్లో లీడరు, వీళ్ళిద్దరూ అలా ఒక మెడికల్ క్యాంప్లో తారసపడి అలా ఒక స్టోరీని నరేట్ చేశారు సార్. అందుకని అది నాకు తెలియదమ్మా. ఓకే. కాకపోతే మాత్రం ఆయన ఎక్కడ మాత్రం చదువుకోలేదు, ఇక్కడెక్కడ ఆయన నాకు తెలిసి ఆయనకి ఇక్కడ కాంటాక్ట్ డైరెక్ట్గా లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. లైక్ నెక్స్ట్ ఇక మీ విద్యాభ్యాసానికి వస్తే సార్, కుప్పం లాంటి ప్రాంతంలో చదువుకోవడమే గొప్ప, అట్లాంటిది పీజీ దాకా చదివి మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి లా చేయడం, మళ్ళీ లా చేసిన తర్వాత ప్రాక్టీస్ వైపు వెళ్ళకుండా మళ్ళీ మీరు ఇలా రాజకీయం వైపు రావడానికి తలెత్తిన గల కారణాలు ఏంటి సార్? ఇప్పుడు నేను ఎంఏ చదివిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పిహెచ్డి రిజిస్టర్ చేసుకున్నారు. నేను కూడా పిహెచ్డి కోసమనే ట్రై చేసి వచ్చాను. అక్కడ గైడ్, నాకు కావాల్సిన గైడు చంద్రబాబు నాయుడు గారికి ఆయన తీసుకున్నారు కాబట్టి నాకు వేరే గైడు బిఆర్కే రావు గారని అక్కడ మాకు సెకండ్ మా డిపార్ట్మెంట్లో ఇంపార్టెంట్ ఆయనని గైడ్ వచ్చారు. సార్కేమో మనకు మా డీన్ ఆయనకు గైడ్గా ఉన్నారు. అప్పట్లో ఏదో ఆలోచనలో అట్లా నేను ఆయనతో అయితే మనం ఇద్దరు ఒకే చోట పిహెచ్డి చేస్తామంటే అది ఆవిడ కొద్దిగా ఏదో వచ్చేటప్పటికి నాకు మా సీనియర్ జయసింహల్ నాయుడు గారని ఆయన ఐఏఎస్ కోచింగ్కి వెళ్ళి ఢిల్లీలో కోచింగ్ తీసుకొని ఐఏఎస్ చేశాడు, మా ఇమ్మీడియట్ సీనియర్ మా ఇద్దరికి. సో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క సలహాతో నాకు సివిల్ సర్వీస్ సెంటర్ కావాలంటే నాన్నగారు అప్పుడు బాగా ప్రోత్సహించారు. ఆయన ఎంత డబ్బుల గురించి ఆయనకి ఇబ్బంది లేదు, నేనేం అడిగితే అది చేశారు. అప్పుడు ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఐఏఎస్ కోచింగ్, రావ్ స్టడీ సర్కిల్, అది ఇండియా ఫేమస్ ఇది కోచింగ్ సెంటర్ అప్పట్లో, ఇప్పుడు కూడా ఉంది. అక్కడ ఉంటూ 1 ఇయర్ ఆ కోచింగ్లో తీసుకున్న తర్వాత అక్కడ చాలామంది సివిల్ సర్వీసెస్ కోచింగ్ తీసుకునేవాళ్ళు, ఎక్కువగా ఉత్తీర్ణత అయ్యే వాళ్ళందరూ కూడా ఢిల్లీ యూనివర్సిటీ ప్రొడక్ట్సే. ఢిల్లీ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అఫిలియేటెడ్ కాలేజెస్ నుంచి చాలామంది సెలెక్ట్ అవుతారు నేటికి కూడా. సో అది టాప్ మోస్ట్ సెంటర్ ఐఏఎస్ తయారు చేసే దాంట్లో. అందరూ సజెస్ట్ చేయడం, మీరు ఢిల్లీ యూనివర్సిటీలో స్టూడెంట్గా ఉంటే లైబ్రరీ కానీ అక్కడ ఎన్విరాన్మెంటు మీకు ఆ మూడ్ అనేది అక్కడ బాగుంటుంది అంటే నేను మళ్ళీ లా కోర్సులో జాయిన్ అయ్యి హాస్టల్లో ఉంటూ ఐఏఎస్ ప్రిపేర్ అవుతూ మా లా కూడా సీరియస్గానే కంప్లీట్ చేయాలి. బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇండియాలో మా లా ఫ్యాకల్టీనే నెంబర్ 1. అక్కడ స్పోర్ట్స్ సెక్రటరీగా కూడా ఎన్నికయ్యారు అప్పుడు. ఓకే, అంటే నేను ఇక్కడ యూనివర్సిటీ డేస్లో కూడా కొంచెం స్టూడెంట్స్ యూనియన్ దీంట్లో కూడా ఉన్నాను. ఇక్కడ కూడా నన్ను యూనివర్సిటీ ప్లానింగ్ ఫోరం అని ఒకటి ఉంది, ఆ ప్లానింగ్ ఫోరంకు నన్ను అధ్యక్షునిగా చేశారు. తర్వాత యూనివర్సిటీ ఎలక్షన్స్ ఏమైందంటే అప్పుడు అంతకుముందు యూనివర్సిటీ ఎలక్షన్లో పెద్ద గొడవలు జరిగి యూనివర్సిటీనే క్లోజ్ చేశారు. 3 months పెద్ద లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది, వైలెన్స్ అయింది. తర్వాత పాలసీ మార్చారు, అంటే డైరెక్ట్ ఎలక్షన్ కాకుండా స్టూడెంట్స్ యూనియన్కు డిపార్ట్మెంట్ నుంచి ఇద్దరిద్దరిని ఎన్నిక చేసుకునేవాళ్ళు. అంటే మాకు పీజీలో 2 years కోర్స్ ఉంటుంది, అన్ని పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కూడా.
సో ప్రీవియస్ ఇయర్ నుంచి జనరల్ సెక్రటరీ, ఫైనల్ ఇయర్ నుంచి చైర్మన్, డిపార్ట్మెంట్ చైర్మన్గా తీసుకునేవాళ్ళు. ఆ విధంగా వాళ్ళు ఎన్నికైనటువంటి దాదాపు 45 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ఆ విధంగా 45 మంది జనరల్ సెక్రటరీసు, 45 మంది డిపార్ట్మెంటల్ చైర్మన్స్గా ఉంటారు. వీళ్ళందరూ కలిపి, ఈ 90 మెంబర్స్ కలిపి యూనివర్సిటీ చైర్మన్ని ఎన్నుకుంటారు. అంటే ఇండైరెక్ట్ ఎలక్షన్ ద్వారా ఎన్నుకునేవాళ్ళు. అప్పుడు మేము ఫైనల్ ఇయర్లో ఉన్నాం ఎంఏలో. ఓకే. అప్పుడు మాకు చైర్మన్ చంద్రబాబు నాయుడు గారిని మేము ప్రపోజ్ చేసాం. సో యూనివర్సిటీ డిపార్ట్మెంట్ చైర్మన్గా మేము 40 మందే ఉంటాం ఒక్కొక్క డిపార్ట్మెంట్లో. ఆ 40 మందిలో చంద్రబాబు నాయుడు గారిని ఏకగ్రీవంగా చైర్మన్గా, డిపార్ట్మెంట్ చైర్మన్ అయిపోయారు. రాజకీయాలు ఎట్లా మేము ఇన్ఫ్లుయెన్స్ చేశాం చంద్రబాబు నాయుడు అనేది ఇది ఒక ఎపిసోడ్ వాస్తవం జరిగింది. ఒక ఇంట్రెస్టింగ్, ఎవరికి చెప్పలే. మళ్ళీ ప్రీవియస్ ఇయర్ అంటే ఎంఏ ఫస్ట్ ఇయర్లో నుంచి జనరల్ సెక్రటరీ వస్తారు. సో జనరల్ సెక్రటరీ కూడా ఒక ఓటు ఉంటుంది కదా. కాబట్టి మా డిపార్ట్మెంట్లో 2 ఓట్లు మాకు మినిమం ఉండాలి కదా, మాది కదా అది. అందుకోసమని నేను మా ఊరికి సంబంధించిన శ్రీనివాసుని, కుప్పం మా టీచర్ మాధవరావు గారి కుమారుడు శ్రీనివాసుని నేను నామినేషన్ వేయించాను ప్రీవియస్ నుంచి సెక్రటరీకి. ఓకే. సో మనకు యునానిమస్ అవుతుంది అనుకుంటే అక్కడ ఇంకొక అతను దీప్తి విలాస్ అని తిరుపతిలో ఒక బ్రిలియంట్ స్టూడెంట్ అతను నామినేషను వేశాడు. సో అతనికి ఎక్కువ అట్రాక్షన్ ఉంటుంది, బాగా బ్రిలియంట్ స్టూడెంటు. సబ్సిక్వెంట్లీ ఆయన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు, పెద్ద లెవెల్కి వెళ్ళాడు. కానీ ఆ రోజు ఏమైందంటే ఇంకా నాకు కాంపిటీషన్ వచ్చినప్పుడు మనకి ఇతను గెలుస్తాడా లేదా అని అనుమానం వచ్చింది. ఏం చేయాలా అనేది ఆయనలో మదన పడుతూ నేను చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు మధ్యాహ్నం లంచ్కి హాస్టల్కు కాలేజీ నుంచి నడుచుకుంటూ వస్తున్నాం. వచ్చేటప్పుడు ఏం చేయాలా, ఎట్లా చేయాలా అని చెప్పి సార్ చంద్రబాబు నాయుడు గారు నన్ను సలహా అడిగితే నాకు వదిలే నేను చేస్తాను, దానికి ఒక ఐడియా ఉందని చెప్పి మాకు ప్రీవియస్లో ఒక సహన అనేటి ఒక అమ్మాయి జూనియర్ మాకు ఉండేది. ఆమె చాలా మంచి డీసెంట్ గర్ల్, బాగా ఇదిగా ఉంటుంది. సో మనం ఈ అమ్మాయిని కనుక సెక్రటరీగా మనం కంటెస్ట్ చేయిస్తే ఈ దీప్తి విలాస్ అనేవాడు మనం కొట్టేయచ్చు. సో ఆ స్టూడెంట్స్లో క్రేజ్ ఉంటుంది కదా అని మనం ప్రపోజ్ చేసాం. ఇది మంచి ఐడియా, అట్లా చేద్దామంటే ఆ అమ్మాయి ఒప్పించేది కష్టమైంది మాకు. అమ్మాయి భయపడింది. సరే మేము ఉంటాం, నువ్వేం లేదు, నామినేషన్ సైన్ చేసి వేయన్నాం. సరే ఆమెను వేయించాం. సో నేను ప్రపోజ్ చేసి ఆల్రెడీ వేసినట్టు శ్రీనివాస్, కుప్పం అతను ఉన్నాడు, ఆమె సహన ఆమె పేరు, ఆమె కూడా నామినేషన్ వేయించాము. దీప్తి విలాస్ మాకు సంబంధం లేకుండా వేసాడు. కానీ ఏమైందంటే ఇంత తెలివైన వాడు నామినేషన్లో సంతకం పెట్టకుండా వేసాడు. ఓకే. సో ఆ నామినేషన్లో సో మా ఇద్దరిది ఇదైంది. నేను శ్రీనివాస్ని విత్డ్రా చేసుకోమంటే విత్డ్రా చేసుకున్నాడు, అమ్మాయిని యునానిమస్గా వచ్చింది. సో అది ఒక పొలిటికల్గా ఒక స్ట్రాటజీలో అది వర్కౌట్ అయింది. సో అమ్మాయి దురదృష్టవశాత్తు ఇప్పుడు లేరు ఆమె. సో వాళ్ళ ఓన్ బ్రదర్ని మొన్న కలిసాం. ఆయన ఒక కార్పొరేషన్ చైర్మన్ అయ్యాడు, అజయ్ కుమార్ అని, నెల్లూరు ఆయనకి. సో ఇట్లాంటిది ఇది ఒక తీపి జ్ఞాపకమా అనేది ఒకటి. సో ఆ విధంగా మాకు పొలిటికల్గా యూనివర్సిటీలో ఉంది. ఢిల్లీ యూనివర్సిటీలో కూడా ఆ ఇంట్రెస్ట్ నాకు ఉంది. నేను కొంచెం సోషలైజేషన్ బాగుంటాను. నాకు ఈ పంజాబీ సంబంధించిన వాళ్ళు, తర్వాత యూపీ ఫ్రెండ్స్ కానీ సౌత్ ఇండియన్స్ కూడా అక్కడ ఉండేవాళ్ళు. సో అక్కడ ఒక అతను యూపీ అతనే వేసాడు నా మీద, కంటెస్ట్ చేస్తే మేము వేస్తే నాకు చాలామంది సపోర్ట్ చేశారు, నార్త్ ఇండియన్స్ అందరూ. నేను మంచి మెజారిటీతో స్పోర్ట్స్ సెక్రటరీగా గెలిచి ఢిల్లీ యూనివర్సిటీ. సో విద్యాభ్యాసం నుంచి ఇక ఇంత ఉన్నత విద్య చదివిన మీరు అలా లా ప్రాక్టీస్ వైపు కానీ ఇంకేదైనా మంచి గవర్నమెంట్ జాబ్స్ వైపు వెళ్ళకుండా ఈ పాలిటిక్స్ వైపు వెళ్ళడానికి గల కారణము, అసలు చంద్రబాబు నాయుడు గారు కుప్పంని ఎందుకు ఎంపిక చేసుకున్నారు అనుకుంటున్నారు? ఆ ఎంపిక చేసుకునే ప్రాసెస్లో మీ రోల్ ఏమైనా ఉందా సార్ గారు ఇక కుప్పం రావడానికి? సార్ గారు పాలిటిక్స్ జర్నీ, మీ పొలిటికల్ జర్నీ, ఇది రెండు ఎలా స్టార్ట్ అయ్యాయి? ఓకే అమ్మా, ఇప్పుడు సార్ జర్నీ ఆయన యూనివర్సిటీలో పిహెచ్డి స్కాలర్గా ఉండేటప్పుడు మీకు చెప్పినట్టుగా 1977 ఎమర్జెన్సీ, నెక్స్ట్ ఎమర్జెన్సీ అప్పుడు నా ఢిల్లీ యూనివర్సిటీలో ఉన్నాను నేను. ఓకే. మా క్యాంపస్లోనే మొత్తం దేశ రాజకీయం అంతా నడిచింది మా ఢిల్లీ యూనివర్సిటీ క్యాంపస్సే.
అందరూ అతిరేక మహారథులందరూ అక్కడి నుంచే వచ్చారు. అదే టైంలో ఇక్కడ కూడా మనకు ఎమర్జెన్సీ అయిన తర్వాత ఎలక్షన్స్ డిక్లేర్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పిహెచ్డి స్కాలర్గా ఉంటూ ట్యూటర్గా కూడా హాస్టల్కు ఉన్నారు. అప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఈయన ఎమ్మెల్యేగా టికెట్ అడిగితే అప్పుడు యంగ్స్టర్స్ కొంచెం బాగా ఎడ్యుకేషన్ ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉండాలని వెతికినప్పుడు ఈయనకు టికెట్ వచ్చింది. స్టూడెంట్గా ఉన్నప్పుడే వచ్చేసింది చంద్రగిరికి ఎమ్మెల్యేగా. సో యూనివర్సిటీ నుంచి ఆయన మన స్టూడెంట్స్ అందరినీ పట్టుకొని వ్యక్తిగతంగా అందరికీ లెటర్స్ రాశాడు. ఆ కల్చర్ చాలా తెలివిగా చేశారు చంద్రబాబు నాయుడు గారు. అప్పటి నుంచి కూడా ఆయనకు పొలిటికల్ స్ట్రాటజీస్ చాలా వచ్చింది. పోస్ట్ కార్డ్స్ అప్పుడంతా కూడా స్టూడెంట్స్ని అందరినీ పెట్టి ఓటర్స్కి అందరికీ కూడా బై హ్యాండ్ పోస్ట్ కార్డ్స్ రాయడం, పర్సనల్గా రిక్వెస్ట్ చేసుకొని చేయడం. తర్వాత అక్కడంతా కూడా స్టూడెంట్స్ ద్వారానే ర్యాలీస్ అవన్నీ చేసి బాగా చేసినప్పుడు దేశమంతా కాంగ్రెస్కు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. ఇది ఒక యునీక్ సిచ్యువేషన్ ఇండియన్ పొలిటికల్ సిస్టంలో. ఎమర్జెన్సీ వల్ల యాంటీ కాంగ్రెస్ అయ్యింది. కానీ ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రం చాలా విచిత్రంగా కాంగ్రెస్ మొత్తం వచ్చింది. ఒకే ఒక ఎంపీ మాత్రం జనతా పార్టీ, అప్పుడు జనతా పార్టీ తరఫున నీలం సంజీవరెడ్డి గారు ఒక్కరు మాత్రం ఎంపీగా గెలిచారు. మిగిలిన 43లో మిగిలినవన్నీ కూడా కాంగ్రెస్ గెలిచింది వన్ సైడ్గా. సో ఆయన రాష్ట్రపతి కూడా అయిపోయారు ఒక్క సీటుతోనే. జనతా పార్టీలో గెలిచాడు, ఆయన అయిపోయాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా గెలవడం. తర్వాత ఆయన చాలా యంగ్స్టర్ ఎడ్యుకేషన్ పరంగా ఆలోచన చేసి మాకు అప్పుడు రాజగోపాల్ నాయుడు గారు గల్లా అరుణ్ కుమార్ గౌడ్ నాన్నగారు, ఆయన కూడా ఒక స్వాతంత్ర సమరయోధుడు. ఎన్జి రంగా గారితో ఆయనకు సాన్నిహిత్యం. ఆయన కూడా ఒక కవి, ఒక మంచి సౌమ్యుడిగా మంచి పేరుండే వ్యక్తి. ఆయన తరఫున చంద్రబాబు నాయుడు గారికి ఆయన గురువులాగా ఉంటూ ఈయనకు టికెట్ తీసి ఇవ్వడంలో కూడా రాజగోపాల్ నాయుడు గారు హస్తం ఉంది. ఇందిరాగాంధీకి ఆయన బాగా క్లోజ్గా ఉండేవారు కాబట్టి. సో ఆయన రికమెండ్ చేస్తూ అప్పుడు యంగ్స్టర్స్కు అవకాశం ఇవ్వాలని ఇద్దరికి మినిస్ట్రీ వచ్చినప్పుడు ఒక్కరు యంగ్స్టర్స్కి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళ నాన్నగారు నల్లారి అమర్నాథ్ రెడ్డి గారికి ఒక మినిస్టర్ వచ్చింది అప్పుడు. సో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అవకాశం తీసుకుని వచ్చారు. వస్తూనే ఆయనకు మినిస్ట్రీ కూడా అనిమల్ హస్బెండరీ స్టేట్ మినిస్టర్గా కూడా ఆయనకు ఛాన్స్ రావడం, సినిమాటోగ్రఫీ మినిస్టర్గా కూడా ఆయనకు రావడం. తర్వాత ఆ విధంగా ముందుకు పోతూ వచ్చారు. తర్వాత కుప్పం రావడానికి మళ్ళీ ఏమైంది మీకు తెలుసు, పొలిటికల్ దీంట్లో ఆయన మళ్ళీ టీడీపీ ఆవిర్భావం. అప్పుడు ఈయన ఎమ్మెల్యేగానే ఉండడం, వారి మామగారు ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించడం, ఈయన కాంగ్రెస్లో ముఖ్యమైన బాధ్యతలో ఉండడం. అప్పుడు ఈయన కంటెస్ట్ చేసినా కానీ ఓడిపోవడం జరిగింది. అప్పుడు తెలుగుదేశం ప్రభంజనంలో అలాగ జరిగింది. తదుపరి మళ్ళీ పార్టీకి వచ్చిన తర్వాత ఈయన మళ్ళీ ఎలక్షన్లో కంటెస్ట్ చేయలేదు. 1985లో మళ్ళీ బై ఎలక్షన్ మనకు వచ్చింది కదా, నాదెండ్ల భాస్కరరావు ఎపిసోడ్లో. అప్పుడు ఈయన వద్దనుకొని పార్టీ ప్రధాన కార్యదర్శిగా పార్టీ బిల్డప్ చేయడానికి చాలా పనిచేశారు. ఆ క్రైసిస్లో కూడా ఈయన ప్రధాన పాత్ర పోషించారు. ఎన్టీఆర్ గారు అమెరికాలో ఆపరేషన్కి వెళ్ళి ఆయన ఒక కష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు నాదెండ్ల భాస్కర్రావు ఆయన క్యాబినెట్లో సెకండ్ ప్లేస్లో ఉన్న వ్యక్తిని నమ్మి ఆయనకు అన్ని బాధ్యతలు ఇచ్చినప్పుడు ఆయన పదవీకాంక్షతో ఆ రోజు ఇందిరాగాంధీ కొంచెం ఆయన్ని ప్రోత్సహించి తెలుగుదేశం పార్టీని దింపేసి ఎన్టీఆర్ని ముఖ్యమంత్రిగా ఈయన రావడం, అది ప్రజల్లో పెద్ద ఉద్యమం రావడం. మళ్ళీ ఎన్టీఆర్ తిరిగి వచ్చిన తర్వాత మొత్తం కూడా రాష్ట్రం అంతా గందరగోళం కావడం. అప్పుడు ఎమ్మెల్యేస్ మెజారిటీ ఉన్నా కానీ నాదెండ్ల భాస్కర్రావు కాంగ్రెస్ సపోర్ట్తో దాన్ని ఫేక్గా చూపించడం, దాన్ని చంద్రబాబు నాయుడు గారు బాగా టేకప్ చేసి వాళ్ళందరూ కూడా క్యాంప్ తీసుకెళ్ళి అక్కడ సెంట్రల్లో ఫైట్ చేసి అక్కడున్నటువంటి నేషనల్ లెవెల్ లీడర్స్ని అంతా కూడా కూడగట్టి ఆ రోజు బీజేపీ కానీ అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీలు కానీ మొత్తం ఏకమై
జనతా పార్టీ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ఎన్టీఆర్ని మళ్ళీ రీఇన్స్టేట్ చేయాల్సిన పరిస్థితి ఆ రోజు వచ్చింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం ఏమిటి, ఆయన ఎంత సమర్థుడు అనేది రామారావు గారికి బాగా వచ్చిన తర్వాత మళ్ళీ మీకు తెలుసు 89లో కుప్పంలో ఆయన ఎంచుకొని వచ్చారు. కుప్పంలో ఎందుకు వచ్చారు అంటే ఆయన కర్షక పరిషత్ చైర్మన్గా చేశారు. కర్షక పరిషత్ అనేది మొట్టమొదట నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఆ పోస్టులో పెట్టినప్పుడు కుప్పం వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి అక్కడ మీటింగ్ పెట్టి అన్నీ చేసినప్పుడు కుప్పం ప్రాంతంలో మంచి అనుకూలమైన పరిస్థితులు, అక్కడ అన్నీ కూడా బీసీ వర్గాలు ఉండడం, వెనుకబాటుతనంలో ఉండడం, ఇది ఒక ప్రయోగశాలలాగా దీన్ని అభివృద్ధి చేస్తే ఫలితం వస్తుంది, మనం ఆ చేంజ్ మనం చూపించవచ్చు అనే స్ఫూర్తి ఆయన ఆలోచనలోకి వచ్చింది. కాబట్టి ఆయన నిర్ణయం తీసుకున్నాం. అప్పుడు మీరు కుప్పంలో ఉన్నారు? ఉన్నాం, కుప్పంలో ఉన్నాం. మీరు రాజకీయాల్లో ఉన్నాం. అప్పటికి నేను నేను ఢిల్లీ యూనివర్సిటీ నుంచి వచ్చిన తర్వాత నేను లా ప్రాక్టీస్ చేశాను. ఓకే. 4-5 ఇయర్స్ ఇక్కడ మాకు గురునాథం గారు అని సీనియర్ అడ్వకేటు, మళ్ళీ బిఎస్ రామ్ గారు జస్టిస్ సోమయ్య గారి కుమారుడు, వెరీ బ్రిలియంట్ అడ్వకేట్, ఆయన దగ్గర మేము చేసాం. బిఆర్డి దొరస్వామి నాయుడు కూడా మా ఆఫీస్లోనే పనిచేశారు. తర్వాత ప్రాక్టీస్ చేసే టైంలోనే 1981లో ఎలక్షన్స్ వచ్చినాయి. ఆ 1981 కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక మైలురాయి. ఎందుకంటే అంతవరకు సర్పంచ్లకు ఇండైరెక్ట్ ఎలక్షన్స్ జరిగేది. కానీ 1981లో 13 ఇయర్స్ ఎలక్షన్ లేకుండా అంజయ్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ ఎలక్షన్ కండక్ట్ చేశారు. అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి 1-2 సంవత్సరాల ముందు ఆ ఎలక్షన్లో నాన్నగారు, అది వరకు పిఆర్ శామన్న గారే సర్పంచ్గా ఉండేవారు. కాబట్టి నన్ను ఎలక్షన్లో కంటెస్ట్ చేయాలని ఆయన ప్రెజర్ చేయడం, మళ్ళీ రావడం, మళ్ళీ సమితి వైస్ ప్రెసిడెంట్ కావడం, మళ్ళీ సమితి ప్రెసిడెంట్గా ఛార్జ్ తీసుకోవడం, అవన్నీ. మీ రాజకీయ జర్నీ నేను తప్పు చెప్తే చెప్పండి సార్. అంటే మొదటగా మీరు కంగుంది సర్పంచ్ అయ్యారు ఫస్ట్, మళ్ళీ సమితి అధ్యక్షుడు, మళ్ళీ అందులోనే చివరి సమితి అధ్యక్షుడు అని చెప్తారు, మళ్ళీ మార్కెట్ కమిటీ చైర్మన్, మళ్ళీ ఎంపీపీ. ఈ సీక్వెన్స్ చెప్పండి సార్. ఏ పోస్ట్లో వరుస 1981 డైరెక్ట్ సర్పంచ్ కంగుంది, ఉమ్మడి కంగుంది పంచాయతీ. ఓకే. తర్వాత అప్పుడే పంచాయతీ సమితి వైస్ ప్రెసిడెంట్గా, అదైన తర్వాత వెంటనే 81. ఓకే. తర్వాత 83లో సమితి ప్రెసిడెంట్గా ఉన్న డి వెంకటేశం చనిపోవడం, నేను వైస్ ప్రెసిడెంట్గా ఫుల్ ఛార్జ్ తీసుకొని ఫుల్ ప్రెసిడెంట్గా 2.5 ఇయర్స్ పైన సమితి ప్రెసిడెంట్గా పనిచేయడం. తర్వాత అది అయిన తర్వాత కొంతకాలం నేను ఈ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళాను. కొంచెం పాలిటిక్స్ మీద కొంచెం స్లో అయ్యి మక్కువ, అంటే ఏదో సంథింగ్ మనం చేయాలి అన్నటప్పుడు మేము ఎన్జిఓ సెక్టర్లోకి ఎంటర్ అయ్యాం. జిఎన్ రెడ్డి గారు మేమందరం కలిసి ఈ ప్రాంతంలో చాలా పేదరికం, వెనుకబాటుతనం, మూఢనమ్మకాలు, తర్వాత అసమానతలు, తర్వాత వచ్చి ఉన్న రిసోర్సెస్ని వాడుకునే శక్తి లేకపోవడం, మానవ వనరులు ఇంత ఉన్నా కానీ అది నిర్వీర్యంగా నిరుపయోగంగా ఉండడం, వాళ్ళని మనం తయారు చేస్తే ఇక్కడ చాలా మార్పు తీసుకురావచ్చు అనే ఉద్దేశంతో మేము ఎన్జిఓస్ అంతా కూడా ఈ స్వచ్ఛంద సేవా సంస్థల్లో అన్నీ చేసి చాలా కాలం దాని మీద ఉన్నాం. అప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రావడం, 89లో ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ ఆయన మీరు యాక్టివ్గా ఉండాలి నన్ను ఆయన గట్టిగా రమ్మనడం, మళ్ళీ హైదరాబాదుకు సారు పిలిచి 89లో ఆయన గెలిచిన తర్వాత ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయొచ్చు, దీనికి ఒక డెవలప్మెంట్ ప్లాన్, అంటే ఇప్పుడు విజన్ కుప్పం అని ఇప్పుడు మనం డాక్యుమెంటరీ తయారు చేసాం కదా, స్వర్ణ కుప్పం, వాట్ ఎవర్ ఇట్ ఈస్ నౌ, దానికి మొట్టమొదటి డెవలప్మెంట్ ప్రాజెక్ట్ రాశాను నేను. చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా డెవలప్ చేయాలి అంటే 89లో ఎలక్షన్లో గెలిచాము కానీ గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ రాలేదు, ఆయన అపోజిషన్లో ఉన్నారు. కాబట్టి ఏ విధంగా కుప్పం డెవలప్ చేయొచ్చు, మనం నెక్స్ట్ ఎలక్షన్లో మళ్ళీ మనం గెలుస్తాం వస్తామనే ఐడియాతో ఆయన అడిగితే
నేను ఒక 35 మంది నాతో నా టీంలో నాకు ఒక టీం ఉండేది. మా ఎన్జిఓలో మేము ప్రాజెక్ట్స్ అన్నీ చేసేవాళ్ళం. వాటర్ షెడ్ ప్రాజెక్ట్స్ కానీ, కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కానీ, చైల్డ్ లేబర్ స్కూల్కి సంబంధించింది కానీ, తర్వాత ఎన్విరాన్మెంటల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ, ఈ వాటర్ మేనేజ్మెంట్ సంబంధించిన సబ్జెక్ట్స్ కానీ, ఇవన్నీ మేము ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు నాకు ఆ టీం ఉండేది. వాళ్ళందరినీ కూడా డిప్లాయ్ చేసి ప్రతి ఒక్క హౌస్ హోల్డ్ మాన్యువల్గా సర్వే చేసాం. ఓకే. అంత మొత్తం రిజిస్టర్లో నేను ఫార్మెట్ రాసిస్తే వాళ్ళు బై మాన్యువల్గా ప్రతి ఒక్కటి రాసి బుక్లో రాశారు. ఆ బుక్స్ అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. మొట్టమొదటి సోషియో ఎకనామిక్ సర్వే నాకు తెలిసి ఫ్యామిలీకి సంబంధించి మేము చేసాం. దాన్ని తీసుకొని చంద్రబాబు నాయుడుకి చూపించి దీన్ని ఎట్లా చేయాలంటే నేను ప్రాజెక్ట్ ప్రపోజల్ ఒకటి డెవలప్ చేసి ఇచ్చాను. ఆ ప్రపోజలే 94 సారు గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయింది అది. ఓకే. సో ఇలా నియోజకవర్గానికి 40 సంవత్సరాలుగా నేను విన్నదాంతో నాకు తెలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ పార్టీకి 40 సంవత్సరాలుగా ఏకదాటిగా పనిచేసిన వ్యక్తుల్లో ఎవరూ లేరు, మీరే అని చెప్పి విన్నాను. సో ఇలా ఇంతలా చంద్రబాబు నాయుడు గారు నమ్మకం పెట్టుకోవడానికి గల కారణం ఏమంటే ఏం చెప్తారు సార్? ఆయన తత్వం మీకు అందరికీ బాగా తెలుసు. ఆయన మెరిట్స్ మీద లేకపోతే ఒక పొటెన్షియల్ని చూసి ఆయన మనుషుల్ని పొజిషన్ చేస్తారు. రైట్ మ్యాన్ రైట్ ప్లేస్ అని పదే పదే చెప్తుంటారు. ఫ్రెండ్ వేరు, ఆత్మీయంగా ఉండడం వేరు, తర్వాత ఒక బాధ్యతను నిర్వహించడం వేరు. మేబీ ఆయన చిన్నప్పటి నుంచి నాకు బాగా క్లోజ్గా తెలుసు కాబట్టి నా మీద అపారమైన నమ్మకం అనేది 100% ఉంది. నా మీద ఎవరేం చెప్పినా పొలిటికల్గా ఉండేవాళ్ళ మీద చాలా వస్తాయి, చాలా జరిగినాయి కూడా. అప్పుడంతా కూడా ఆయన చాలా కాన్ఫిడెంట్గా నా పైన అభిప్రాయము ఆయనకి ఏంటి అనేది ఆయనకు తెలుసు బాగా. అదేవిధంగా నేను ఎంత కరెక్ట్గా ఉంటానని కూడా ఆయనకు తెలుసు. నేను గట్టిగా ఏదైనా ఉంటే కూడా ఆయనకు నేరుగా చెప్పే పరిస్థితి నాకు ఉంటుంది. కానీ అది ఏ విధంగా చెప్పాలో అటు చెప్తూ ఉంటాం మేము. తదుపరి నాకేంటంటే ఆయనకు అవగాహన, నియోజకవర్గం గురించినటువంటి పూర్తి అవగాహన అనేది అది నాకు ఇక్కడ పుట్టి పెరిగినందువల్ల నాకున్నటువంటి ఒక అకాడమిక్ బ్యాక్గ్రౌండ్, ఎన్జిఓ బ్యాక్గ్రౌండ్ ముఖ్యంగా. నేను ఎన్నో దేశాలు విదేశాలన్నీ తిరిగి అక్కడ పరిస్థితులను చూడడం, ఇక్కడ ఇండియా త్రూఅవుట్ ఇండియా కూడా చాలా ప్లేసెస్ తిరగడం, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ తీసుకోవడం, మళ్ళీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వడం. నేను ఇంటర్నేషనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా 2 కండక్ట్ చేశాను. విదేశీయులకు సంబంధించినటువంటి శిక్షణ కార్యక్రమాలు కూడా కండక్ట్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఇవన్నీ తీసుకొని ఆయన చేశాడు. కానీ ఇక్కడ ఏంటంటే ఎవరైనా కానీ ఒక ఉన్నత స్థాయికి పోయినటువంటి వ్యక్తులు వారి పాత సాన్నిహిత్యాన్ని ఎవరైనా దాన్ని ఒక దుర్వినియోగం చేసుకుంటే కానీ దాన్ని వాడుకుంటే కానీ ఎవరు కానీ లైక్ చేయరు. సో ఆ విధంగా నా స్థాయి ఎక్కడికెక్కడికి ఎంతెంత ఉండాలని ఎప్పటికప్పుడు నేను కరెక్ట్గా ఉంటాను కాబట్టి నాతో ఎంతో కాన్ఫిడెన్షియల్, అత్యంత రహస్యమైన విషయాలు కానీ ఏదైనా కానీ జరిగేటప్పుడు కూడా నన్ను పెట్టుకొని ఆయన మాట్లాడే సందర్భాలు చాలా జరిగినాయి. కాబట్టి ఆయనకు అంత కాన్ఫిడెన్స్ ఉన్న వ్యక్తి. తర్వాత ఏదో అవకాశం వచ్చిందని చెప్పి అడ్వాంటేజ్ తీసుకునే తత్వం నాది లేదు కాబట్టి ఖచ్చితంగా నా లిమిట్స్ ఎంతనో ఉంటాను నేను. తర్వాత ఆయన అది ఆయన యొక్క మనస్తత్వం ఏమిటి, ఆయన విజన్ ఏమిటి, ఆయన ఏమి కోరుతున్నాడు, ఏమనుకుంటున్నాడు, ఆయనకి ఏమి కావాలనేది నేను బాగా అర్థం చేసుకునే పరిస్థితి నాకు ఉంటుంది. కాబట్టి ఆయన మనసు నేను బాగా రీడ్ చేయగలను. నా విషయం ఆయన చేసుకోగలడు. కానీ మాది ఎట్లెట్లా ఉంటుందో అంతంతే ఉంటాం. ఆయన స్థాయి ఆయనకు ఉంటుంది, నా బాధ్యతలో నేను ఉంటాను. అందువలన మేబీ ఇది నియోజకవర్గ ఇన్ఛార్జి ప్లస్ ఎన్నికలు అనేది చాలా ముఖ్యం. ఎలక్షన్ అప్పుడు ఆయన ఉన్న స్థాయిలో ఇక్కడ ఎన్నికల కోసం వచ్చి ఆయన ఉండలేని పరిస్థితుల్లో కుప్పం నియోజకవర్గం కార్యకర్తలందరూ కూడా ఆయన రిక్వెస్ట్ చేశాం. ఎలక్షన్ అప్పుడు వచ్చి నామినేషన్ వేసేదానికి, ఎన్నికల ప్రచారం
అదేవిధంగా ఎన్నికలు జరిపించేటప్పుడు, తర్వాత కౌంటింగ్ అప్పుడు మీరు ఇక్కడ వచ్చి కూర్చొని ఉండాల్సిన అవసరం లేదు. మీరు కుప్పానికి ఎంత చేశారు, మేము ఏమి ఇవ్వగలం, మీ సమయాన్ని ఆదా చేయడం ఒకటే మా చేయగలం. కాబట్టి మేము ఎలక్షన్ టైంలో మీ ఆ టైం టెన్షన్ ఇబ్బందులు లేకుండా మేమే జరిపిస్తామనే ఒక నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి ఎలక్షన్ జనరల్ ఏజెంట్గా 94 ఎలక్షన్ నుంచి 89లో లేదు, 89కు బయట వాళ్ళు పెద్ద లెవెల్లో అది జరిగింది. 94 నుంచి మొన్న జరిగిన ఎలక్షన్ 7 కంటిన్యూస్గా 7 ఎలక్షన్స్లో ఆయన ఎలక్షన్ జనరల్ ఏజెంట్గా ఉంటూ మొత్తం బాధ్యత తీసుకొని కాన్ఫిడెంట్గా నేను చేశాను. ఒక చిన్న పొరపాటు కూడా చేయలేదు. నేనే నామినేషన్ ఫిలప్ చేస్తాను, ఎవరిని తీసుకోరు. నేను ఆడిటర్స్ని అడ్వకేట్స్ని పంపిస్తామంటే కూడా వద్దు, నేనే చేస్తానని చేశాము. ఇంతవరకు దేవుని దయ వల్ల ఎటువంటి చిన్న పొరపాటు కూడా జరగకుండా సక్రమంగా జరిగింది. కాబట్టి ఇన్ని 7 ఎలక్షన్లు ఆయన నన్ను నమ్ముకొని నా పైన కాన్ఫిడెన్స్తో ఎలక్షన్లో మా మీదకి వదిలారు. మా టీం కూడా చాలా గొప్పగా కుప్పం నియోజకవర్గంలో మంచి టీంను కూడా తయారు చేశాం. వాళ్ళకందరికీ కూడా ట్రైనింగ్స్ ఇవ్వడం కానీ, వాళ్ళందరినీ కూడా ఒక ధ్యేయంతో ముందుకు తీసుకుపోవడం కానీ, వాళ్ళ మధ్యలో వచ్చిన చిన్న చిన్న విభేదాలంతా పరిష్కరించుటకు సమన్వయం చేసుకుంటూ ఒక ఆదర్శవంతంగా, ఒక పొలిటికల్లో క్లీన్గా, ఒక విలువలతో కూడిన రాజకీయాలు చేయాలనే పద్ధతిలో నా శక్తి కొద్దీ నేను తీసుకెళ్ళాను. సో ఇంతటి స్నేహం, చనువు, అంతటి విజనరీ లీడర్తో నీ సాన్నిహిత్యం ఉంది. ఇవన్నీ చెప్పిన విధంగా కరెక్టే సార్. లైక్ నమ్మకం, క్లీన్ ఇమేజ్, ఏకాభిప్రాయాలు. సో కానీ రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా మీ అనుచరుల్లో వాళ్ళొక అసంతృప్తి ఒకటి మీ విషయంలో ఒకటి చెప్తారు సార్. అంటే బహుశా సార్ ఇంకా ఒక పెద్ద సముచిత స్థానం సార్కి అంత ప్రొఫైల్, ఈక్వల్ ప్రొఫైల్ పిఎస్ మునిరత్నం గారికి ఉంది. ఇంతకంటే సముచిత స్థానంలో సార్ వెళ్ళిండాలి అని అభిప్రాయపడతారు. ఆ విషయంలో మీరు ఏమైనా రిగ్రెట్ ఏమైనా వ్యక్తపరుస్తారు? నో రిగ్రెట్స్. ఎందుకంటే సార్తో ఉండి పనిచేసి నాకు హయ్యెస్ట్ సాటిస్ఫాక్షన్ పొలిటికల్ పబ్లిక్ లైఫ్లో మా కుప్పం నియోజకవర్గం ఎంతో వెనుకబడిన ప్రాంతానికి ఈరోజు ఈ డెవలప్మెంట్ అనేది వస్తూ ఉందనేది అది ఒకటే నాకు సాటిస్ఫాక్షన్. అది ఇంకెట్లా సాధ్యం కాదు, ఇంకెవరి నుంచి కాదు. నాకు పెద్దగా అవసరాలు ఏమి పెద్ద లేదు. మా నాన్నగారి దీనివల్ల నేను చాలా బాగున్నాను. మాకు ఎంత కావాలన్నా అంత ఉంది, కానీ నాకేం లేదు. మా అమ్మాయి కూడా వెల్ సెటిల్డ్. నాకు పర్సనల్ ఆబ్లిగేషన్స్ కానీ అట్లాంటిది ఏమీ నాకు అవసరం లేదు. కాకపోతే ఏమంటే ఈ ప్రాంతానికి ఒక మంచి స్థితికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ అది కంటిన్యూగా వెళ్ళిపోతుంది. కానీ చాలామంది అనుకున్నంతగా కుప్పం నియోజకవర్గం పూర్తిగా అభివృద్ధి అనేది లేదు ఇప్పటికి కూడా. మనకు రోడ్స్, ఎయిర్పోర్ట్ స్థాయి కూడా తీసుకొచ్చారు, అందరినీ వచ్చింది, వాటర్ మేనేజ్మెంట్ ఇవన్నీ చేసాం. కానీ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్లో ఇంకా చాలా వెనుకబడినాం. ఇక్కడ అసమానతలు అనేది అట్లాగే ఉంది. కింది స్థాయిలో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇష్టమై నేను ఎప్పుడు నాతో సంబంధం నేను చూసుకునే నాకు సంబంధించినటువంటి యానాది ట్రైబ్స్ చాలా చాలా కింది స్థాయిలో ఇంకా కూడా ప్రిమిటివ్ అంటాం అక్కడే ఉన్నారు. ఇంకా కూడా ఎస్సీలు కానీ బీసీల్లో కొన్ని కులాలు చాలా వరకు కింది స్థాయిలోనే ఉన్నారు. అవకాశాలు వచ్చినప్పుడు అది అందరికీ సమానంగా తీసుకొని పోయే స్థితికి రావాలి. అది రావడం లేదు. కొంతమంది అవకాశవాదులు, తెలివైన వాళ్ళు ఎక్కువగా వాడుకుంటారు, కింద ఉన్న వాళ్ళు అట్లే ఉండిపోతున్నారు. ఇంతవరకు కూడా నేను ఎప్పుడో 45 సంవత్సరాల క్రితం చేసిన ప్రయత్నం ఒక ఐఏఎస్, ఒక సివిల్ సర్వీసెస్లోకి ఎంటర్ కావాలని ఆ కాలంలో, అంటే 3 జనరేషన్స్ దాదాపు వచ్చినా కానీ ఒక్కరు కూడా ఇంతవరకు అచీవ్ కాలేదు కుప్పం నుంచి. సో ఎట్లా కుప్పం డెవలప్ అయిపోయిందంటాం? డెవలప్ మీన్స్ ఇంకా కూడా పొటెన్షియల్ ఎక్కువ ఉంది. బట్ ఇప్పుడు హ్యాపీ, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వచ్చిన తర్వాత మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, యూనివర్సిటీ ఇవన్నీ పాలిటెక్నిక్ రావడం వల్ల చాలామంది చార్టెడ్ అకౌంటెంట్స్ అనేది కూడా చాలా పెద్ద విషయం.
చాలామంది చార్టర్డ్ అకౌంటెంట్స్ అయ్యారు, డాక్టర్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ కూడా అయ్యారు, అవును సార్. తర్వాత ఇంజనీర్స్ సాఫ్ట్వేర్ చాలామంది అయ్యారు. కానీ ఇంకా కూడా ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ సంబంధించి మొన్న డిఎస్సిలో ఒక 115 మంది వచ్చారు. అది చాలా చాలా నాకు అది వాట్ ఆర్ ద పారామీటర్స్ అంటే ఇది పారామీటర్. డబ్బుతో జరిగేది పనులు, ఒక చేంజ్ తీసుకురావడానికి చాలా ఎఫర్ట్ చేయడం అనేది ఇది. మనకు హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అనేది చాలా డెఫిషియన్సీలో ఉంది స్టిల్. ఇంకా కూడా నాకు కొంతమంది సివిల్ సర్వీస్లోకి రావాలి, ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ రావాలి. అప్పుడు వచ్చినప్పుడే ఇది కరెక్ట్గా అయినట్టుగా ఉంది. ఇంకా కూడా ఈ అసమానతలు అనేది డెఫినెట్గా ఇది పోవాలి. అందరూ కూడా వాళ్ళకున్న అవకాశాలు వాడుకొని అందరూ ఒక కంఫర్టబుల్, ఒక మీరు అప్పుడే చెప్పినట్టుగా ఏమంటారు దాన్ని, జీవన ప్రమాణాలు రావాలి. జీవన ప్రమాణాల్లో ఇంకా కూడా సాటిస్ఫాక్షన్ లేదు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ఇప్పుడు మన 2,65,000 ఉంది. అది సారు విజన్ 2047కు అది 55 lakhs కావాలని, అది కుప్పంలో కొంచెం ఫాస్ట్గా జరగాలి. ఇవన్నీ జరిగితే కానీ మా మిషన్ కంప్లీట్ కాదు. కాబట్టి స్టిల్ గ్యాప్స్ ఉంది, దాన్ని అచీవ్ చేయాలి. సో ఇక లైక్ రాజకీయాల్లో మార్పుల విషయానికి వస్తే అప్పటి రాజకీయాలు ఇప్పటి రాజకీయాలు ఏం మారాయి అంటారు? లైక్ ఒకప్పుడు రాజకీయాలు విలువలు గౌరవంతో ఉండేవని అంటుంటారు. ఇప్పుడేమో కాంట్రవర్సీలు, అసూయలు, వివాదాలు ఎక్కువైపోయాయి అంటారు కదా. సో దీన్ని మీరు ఎలా చూస్తారు? మీ అభిప్రాయం ఏంటి? అంటే ఈ కాలమాన పరిస్థితులు అంటాం కదా. సమాజం కాల ప్రవాహం అనేది అది డైనమిక్, అది స్టాటిక్ కాదు, అంటే నిలకడగా ఉండదు. అది మార్పులు చెందుతూ పోతూ ఉంటుంది. అది సహజంగా అట్లేగా ఉండాల. దాన్ని బట్టి ఒకప్పుడు రాజకీయాల్లో మనకు రాజకీయ నాయకుల్ని వాళ్ళు ఎంపిక చేసుకోవడం ఏంటంటే, మా గ్రామానికి ఏమి కావాలి, మా గ్రామానికి ఒక చిన్న పని, మాకు రోడ్డు లేదు, చాలా చాలా కాలం నుంచి రోడ్డు లేదు, మాకు ఒక రోడ్డు వేస్తే మాకు హ్యాపీ అంటే వెరీ లిమిటెడ్ వాళ్ళకు ఇది ఉండేది. తర్వాత ఏమైపోయింది, రాను రాను ఎక్కువ సౌకర్యాలు కావాలనే స్థాయికి పోయారు ఎక్స్పెక్టేషన్. సో గ్రామము పెద్ద లెవెల్లోకి పోయింది. మళ్ళీ నా కుటుంబంకి ఏం కావాలనే స్టేజ్కి వచ్చింది, మా ఫ్యామిలీ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నది నాకేమిటి అంటే ఇది సంకుచితం అవుతూ ఉంది. ఇప్పుడు ఒకప్పుడు ప్రపంచం గురించి ఆలోచించేవాళ్ళు, మళ్ళీ దేశం గురించి, స్వాతంత్ర యుద్ధం వచ్చినప్పుడు దేశానికి స్వతంత్రం కావాలి, దేశానికి అక్కడి నుంచి రాష్ట్రాలు, మా రాష్ట్రం మీ రాష్ట్రం అని వచ్చింది, మళ్ళీ జిల్లాలకు వచ్చింది. ఇప్పుడు మా గ్రామం మీ గ్రామం, గ్రామంలో మళ్ళీ నా కుటుంబం నీ కుటుంబం. అది నెక్స్ట్ స్టెప్ చెప్తున్నాను చూడండి. నెక్స్ట్ కుటుంబంలోనే మా అన్నకు చేసావు, నాకేం చేసావు, సో మా అమ్మకు పెన్షన్ వస్తుంది, నాకేమొచ్చింది అనే ఇండివిజువాలిటీ అనేది వస్తుంది. సో ఈ కాల మార్పుల్లో ప్రజల్ని సాటిస్ఫై చేయాలంటే ఇండివిజువల్ నీడ్స్ అనేది ఎక్కువైంది. కాబట్టి ఓటు కోసం పోటీ పడి ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు ఎంత భారమైనా కానీ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చేసింది. సంక్షేమ కార్యక్రమాలు అనేది అది ఒక టెంపరీగా ఉండాలనే తప్ప అది పర్మనెంట్గా ఉండడం అనేది కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారి ఆలోచన ఆంధ్రప్రదేశ్ ఒక మంచి డెవలప్ అయిన స్టేట్గా రావాలి. ఈ సంక్షేమ పథకాల మీద ఆధారపడి జీవించే తత్వం పోవాలి. ప్రజలే ఇంకొకరికి హెల్ప్ చేసే విధంగా రావాలనే కాన్సెప్ట్లోనే ఈరోజు బంగారు కుటుంబాలు మార్గదర్శి అనేది తీసుకొచ్చిన పద్ధతి ఆయన తీసుకొచ్చాడు. ఆయన కూడా ఒక ఎకానమిస్టు, మేమందరం ఎకనామిక్స్ చదువుకున్నాం. ఆయన ఎకనామిక్స్లో ఒక మేధావి. నిజంగానే చెప్పాలంటే ఆయన్ని నేను ఎప్పుడుగా పెద్దగా పొగడే పరిస్థితి ఉండదు, కానీ ఈరోజు చూస్తూ ఉంటే ఆయన్ని ఎంత అద్భుతమైన మేధావి, ఆ అడ్మినిస్ట్రేషన్ గురించి కానీ ఎకనామిక్ థాట్స్ గురించి కానీ ఆయన ఎంత దూరంగా ముందుగా ఆలోచిస్తున్నాడని పట్టినప్పుడు, సో మన కుప్పం కూడా మన ఆంధ్రప్రదేశ్ కూడా ఈ బియాండ్ ఈ చిన్న చిన్నవి అధిగమించి ఒకరు మనకి ఇట్లా కాకుండా ఇట్లా రావాలి. దట్ ఈజ్ అల్టిమేట్. సో ఇలా రాజకీయాలు ముందు విలువలతో ఉండేవి, ఇప్పుడు కొద్దిగా ఇలా డిఫరెన్స్ ఆఫ్
లైక్ అసూయ, ద్వేషం, కాంట్రవర్సీస్. ఈ ప్రాసెస్లో కొత్తగా రాజకీయాల్లోకి రావాలి అనుకునే యువతకు మీరు ఇచ్చే సలహా ఏంటి? లైక్ ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక కొత్త కమ్మర్, రాజకీయాల్లోకి ఇంట్రెస్ట్ ఉంది, నేను రావాలి, అలాంటి వ్యక్తులకు మీరు ఇచ్చే సలహా, ముఖ్యంగా యువతకు ఎటువంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకుండా, పైగా ఈ కాలంలో ప్రస్తుతం ఇప్పుడు కుప్పం లాంటి రాజకీయాల్లో తీసుకుంటే ఎక్కువ మంది ఆశావాహులు మమ్మల్ని రాణిస్తారా రానిరా ఇలాంటి ఒక కొట్టుమిట్టు ఆడుతూ ఉంటారు. అలాంటి ఆస్పిరెంట్స్కి కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకునే వాళ్ళకు వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలి, వాళ్ళకు మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇప్పుడు మనకు క్లియర్గా చూస్తే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఈ కాన్సెప్ట్ మారింది. కాంగ్రెస్ పీరియడ్స్లో ఎప్పుడు కానీ రాజకీయాల్లో ఒక భూస్వాములు కానీ వాళ్ళు వారసత్వంగా రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కానీ బాగా డబ్బులు, కండబలం, ధనబలం, కులం ఉండే వ్యక్తులకే రాజకీయ ప్రవేశం, మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ కింద ఉండాలనే కాన్సెప్ట్ నుంచి తెలుగుదేశం వచ్చిన తర్వాత సామాన్యులు కూడా చాలామంది కండక్టర్లు, టీ షాప్లో టీ అమ్ముకునేవాళ్ళు, తర్వాత మామూలుగా చిన్న చిన్న రైతులు, ఇట్లాంటి వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీలో ఆ రోజు నందమూరి తారక రావు తీసుకొచ్చి వాళ్ళు నిరూపించబడ్డారు. సో రాజకీయాల్లో యువత తర్వాత సామాన్యులు కూడా రావాలనేది అక్కడి నుంచి మనకు ప్రారంభమైంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఈ చంద్రబాబు నాయుడు గారిది కొత్త కాన్సెప్ట్ ఏమిటంటే పాలిటిక్స్ ఇస్ ద లాస్ట్ రిసార్ట్ ఫర్ ఎ స్కౌండ్రల్ అనేటువంటి ఒక సామెత ఉంది. అంటే ఏమీ పని లేనికి వేస్ట్ ఫెలోస్ రాజకీయం అనేది మామూలుగా చెప్తారు. కానీ నా యొక్క రిక్వెస్ట్, నా యొక్క ఇది అపీల్ టు ద యంగ్ జనరేషన్, ఇప్పుడు ఎడ్యుకేటెడ్ వాళ్ళకు కూడా ఈ దృక్పథం అనేది ఉండకూడదు. అంటే పాలిటీషియన్స్ అంతే ఏమి పనికిరాని వాళ్ళు, అది ఎవడు పాలిటిక్స్లో ఉంటారంటే చిన్న చూపు అనేది అది పోవాలి. ఈరోజు చంద్రబాబు నాయుడుకి ఉన్న మేధస్సు ఇప్పుడు ఐఏఎస్ అధికారులు పెద్ద పెద్ద వాళ్ళు 100 మందిని కూడా డీల్ చేసే కెపాసిటీ ఆయనకు ఉంది. అంటే రాజకీయ నాయకుడు అంటే ముందు ఓల్డ్ కాన్సెప్ట్ కాదు, న్యూ కాన్సెప్ట్లో అతను ఒక పొలిటికల్ అంటే ఒక ఎకనామిక్గా ఒక చేంజ్ తీసుకునే వ్యక్తిగా మనం చూస్తున్నాం ఇక్కడ. దానికి ఎంతో అనుభవం కావాలి, అనుభవం కాదు మేధాశక్తి కావాలి. పాలిటిక్స్లో రావడం అనేది ఒక మర్యాద, ఒక మంచిది అనేటువంటి కాన్సెప్ట్లో పాలిటిక్స్ తీసుకెళ్తున్నాం. సో రాజకీయాలు అనేది మీరు ఎంత వేరే ప్రొఫెషన్స్లో ఎంత ఉన్నా కానీ అల్టిమేట్గా డిసైడ్ చేసేది పొలిటికల్ పవర్. మీరు ఎంతమంది ఐఏఎస్లు చదువుకొచ్చిన వ్యక్తులైనా కానీ ఐఏఎస్లు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఒక పాలిటీషియన్ కిందే పనిచేయాలి, ఆయన డైరెక్షన్లోనే పనిచేయాలి. ఎంతోమంది మేధావులు డాక్టర్లు ఉంటారు, వాళ్ళందరూ కూడా ఒక పొలిటికల్ లీడర్ కిందనే పనిచేయాలి. సో ఇది నోబెల్గానే దీన్ని తీసుకురావాలి తప్ప దీన్ని మనం చాలా ఏదో చీప్గా అనేది తప్పకుండా. సో నేను లైక్ కొత్తగా వస్తున్న యువతకు మీరు ఇచ్చే సలహా అనేది ఎందుకు అడుగుతున్నానంటే, మేబీ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ మీరు అన్నట్లుగా ఎలా చెప్పను అంటే లైక్ మరీ దౌర్జన్యంగా మెలగడం, లేకపోతే కొన్ని ఆడ్గా థింగ్స్ చేయడం, ఇలాంటి దృక్పథంతో వెనకడుగు వేస్తూ పాలిటిక్స్ వద్దు అనే వెళ్ళిపోతున్నారు. వాళ్ళకు మీరు ఏ కైండ్ ఆఫ్ మోటివేషన్ ఇవ్వవచ్చు? నేను డెఫినెట్గా పాలిటిక్స్లో అట్లాంటి వాళ్ళదంతా కాలం చెల్లిపోయింది. ఇప్పుడే చూసాం, జగన్మోహన్ రెడ్డికి తిరగలేదు అన్నారు, మొత్తము టీడీపీ మళ్ళీ ఎవరన్నా కంటెస్ట్ చేస్తారా పరిస్థితి ఉందా అన్నారు. వాళ్ళు 2019 ఎలక్షన్లో గెలిచినప్పుడు మన కుప్పం ప్రాంతంలో కూడా ఎక్కడ కానీ ఒక తెలుగుదేశం జెండా కానీ ఒక స్టిక్కర్ కానీ అన్ని కార్ల పైన మోటార్ బైకుల పైన వాళ్ళు వేసుకొని తిరిగే పరిస్థితి నుంచి మళ్ళీ ఏమైంది, 5 సంవత్సరాలు వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు వాళ్ళ యొక్క ఇది మొత్తం ప్రజలు తిప్పికొట్టి ఆ 11 సీట్లు కూడా అతి కష్టం పైన గెలిచారు. సో ప్రజల్లో ఆ విధమైనటువంటి దాన్ని యాక్సెప్ట్ చేయరు అనేది క్లియర్గా ఉంది. సో ఈ దాదాగిరి చేయడమో, డబ్బులు ఖర్చు పెట్టడమో, లేకపోతే ఇవన్నీ అనేది దీనికి పైన చెల్లదు. ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడు, ప్రజల్లో థింకింగ్ ప్రాసెస్ బాగా డెవలప్ అయినప్పుడు
వాళ్ళు ఆలోచన శక్తితో ప్రజలు ఓటేసే పరిస్థితి డెఫినెట్గా వచ్చింది, వస్తుంది కూడా ఇంకా. సో ఒకవైపు మీ తండ్రి గారు కళను, నాటకాలను, ఇలా రామ్ భజన్ను ఎంతగానో ప్రాధాన్యం ఇచ్చారు, ప్రోత్సహించారు. అదే ఫందాలో మీరు కూడా ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. కమ్ముండిలో మేము డిఫరెంట్ ఫేసెస్లో చూసాము. అదే సమయంలో మతము, దేవుడు, సంప్రదాయం విషయంలో మీకు ఒక విభిన్న కోణం ఉందని విన్నాం సార్. నిజంగా అంటే దాని గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? దేవుడిపై మీ విశ్వాసం ఏంటి? మతాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు? నేను బేసిక్గా హ్యూమనిస్ట్గా ఉంటాను. నాకు కులాలు, మతాలు అనేది అసలు జీరో. ఆ నమ్మకమే నేను ఎప్పుడు దాంట్లో ఉండను. అసలు నేను ఏమి కులానికి సంబంధించిన వాడని చాలామందికి తెలియదు. ఇటీవల కాలం వరకు నేను కులాలకు సంబంధించినటువంటి విషయంలో చాలా వ్యతిరేకిని. నన్ను అందరూ వాళ్ళ కులం వాళ్ళే అనుకుంటారు. ఎక్కడికి పోతే నేను అక్కడ మావాడు అనే పరిస్థితిలో నా యొక్క పద్ధతి నాకు ఉంటుంది. కానీ ఎవరికి ఎంత న్యాయం జరగాలనే దాంట్లో మాత్రం క్లారిటీగా ఉంటాం. ఈ కులాలు, మతాలు అనేది కేవలం రాజకీయ లబ్ధి కోసం, ఎవరైతే చాలా బలహీనులుగా ఉంటారో వాళ్లకు ఒక ఊతకర్ర అవసరం. బాగా ధైర్యంగా నడిచి స్ట్రైట్గా పోయేవాడికి ఎటువంటి సపోర్ట్ అవసరం లేదు. ఈ కులాలు ఇవన్నీ కూడా వాళ్ళ అవసరాలకు రాజకీయ నాయకులు వానికి స్వతహాగా శక్తి లేనప్పుడు కులం యొక్క ఫ్యాక్టర్ని తీసుకొచ్చి ఆ కులం ద్వారా నేను రావాలనే కాన్సెప్ట్లో పోతారు. అది ఎంత రాంగ్ అది. అదేవిధంగా దేవుడు, భక్తి, విశ్వాసం అనేది ఇది యుగయుగాలుగా జరుగుతున్నటువంటి విషయం. అంత ఈజీగా ఇది ఇక్కడ మనం చెప్పలేం. నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం మాత్రం నేను చెప్పగలను. నాకు దేవుళ్ళు అనే మూఢ విశ్వాసాలు కానీ, దేవుడు అనేది మూఢ విశ్వాసం కాదు, భక్తితో మూఢ విశ్వాసాలు చాలా ఉన్నాయి. చాలామంది భయంకరంగా చాలా హై పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా అదేదో ఒక శాంతి చేస్తే లేదా ఒక క్షుద్ర పూజ చేస్తే నాకేదో జరుగుతుంది అని దానికోసం లక్షలు లక్షలు ఖర్చు పెట్టేటువంటి పద్ధతులు ఉండేవాళ్ళు ఉన్నారు. భక్తి అనేది కేవలం మనసుకు సంబంధించింది. నీ నమ్మకం, నీ యొక్క ఆలోచన విధానం. భక్తుడుగా ఉండేవాడు వేషాలు వేసుకొని అవన్నీ నిరూపించుకోవాల్సిన అవసరం ఎక్కడ కానీ ఏ దేంట్లో కూడా శాస్త్రంలో చెప్పలే. నిజమైన భక్తులు ఎవర్రా అంటే దేవుని పూర్తిగా నమ్మి మంచి సత్ప్రవర్తనతో దేవుని యొక్క ఆలోచనల్ని ప్రజల్లో తీసుకుపోయేవాడు, విలువలతో కూడిన జీవితం ఉన్నవాడు మాత్రమే. నేను భక్తిని ఒక ఆయుధంగా సమాజాన్ని బాగు చేయడానికి వినియోగిస్తాను. నాకు క్లియర్. ఈ భజనలు కానీ ఇవన్నీ కూడా చేయడం ఏంటంటే చిన్నప్పటి నుంచి పిల్లల్ని, అది ఏ కులమనా కానీ ఏ మతమనా కానీ, ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ, చిన్నప్పటి నుంచి మంచి డిసిప్లిన్గా తీసుకుపోవాలి. అన్ని కులాలకు, అన్ని మతాలకు కామన్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి. మనం నిజాయితీగా ఉండాలి. అది ఏ మతంలో నిజాయితీగా లేకుండా ఉంటే మంచిదని చెప్తారు? ఏ మతంలో హింసని లైక్ చేస్తారు? ఏ మతంలో అహింసని ప్రశాంతంగా ఉండాలా, శాంతి కావాలని కోరుతారు తప్ప ఎవరు కానీ విధ్వంసాన్ని కోరుకోరు కదా. కానీ చిన్నప్పటి నుంచి కూడా ఈరోజు వస్తున్నటువంటి అధునాతన సమాజంలో, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సమాజంలో అభివృద్ధి జరిగేటప్పుడు కొన్ని దుష్పరిణామాలు ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ డెవలప్మెంట్ అంటాం. అది తప్పనిసరిగా నీడలాగా ఒక మనిషికి ఎంత బలంగా వెలుతురు ఉంటుందో అంతే బలంగా నీడ కూడా ఉంటుంది. సో దీని నుంచి వాళ్ళు సమాజాన్ని, మనం పిల్లల్నంతా కూడా రక్షించుకోవాలంటే వాళ్ళకు ఒక మంచి చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకు ఒక యాటిట్యూడ్ మనం డెవలప్ చేయాలి. అందుకోసం ఇది ఉపయోగపడుతుంది. ఉదయం నిద్ర లేవడం, ఒక పద్ధతిగా ఉండడం, శుభ్రంగా ఉండడం, స్నానం చేయడం, అందరినీ మంచిగా పలకరించడం, చిరునవ్వుతో ఉండడం, ఒక డిసిప్లిన్ ప్రకారం నడుచుకోవడం, ఒక టైం మేనేజ్మెంట్ చేయడం, తర్వాత ఈర్ష్య ద్వేషాలకంతా అతీతంగా ఉండడం, అరిషడ్ వర్గాలు అంటాం కదా, దానికంతా ఇదిగా ఉండడము, హెల్పింగ్ నేచర్గా ఉండడం, ఇతరులకు చెడ్డ చేయకూడదనే పద్ధతి, మనం కష్టపడాలి, మనం అభివృద్ధి కావాలి, మంచిగా ఉండాలి, ఇవన్నీ కూడా ప్రతి మనిషికి అవసరమైనది. దీనికి ఒక
ఈ భక్తి ఇది అనేది ఒక కాంపౌండ్ వాళ్ళలాగా, మీ ప్రాపర్టీ, మీ ల్యాండ్ ఉంది, దాని మీద చాలామంది ఇప్పుడు ఎంతో దాని మీద లోపలికి చొరబడతారు. దాన్ని రక్షించుకోవడానికి మన కాంపౌండ్ కట్టుకుంటాం. ఆ కాంపౌండ్ వాంట్ లాంటిదే ఈ భక్తి కానీ స్పిరిచువాలిటీ అనే, సింపుల్గా మొరటుగా నేను చెప్తాను. సో అది ఆ పరిరక్షణ అనేది ఉన్నప్పుడు మన పిల్లలు మన ఎక్కడున్నా కానీ తల్లిదండ్రులు మనల్ని బాగా మనపై నమ్మకం పెట్టుకొని ఉంటారు. కాబట్టి చిన్నప్పటి నుంచి అది డెవలప్ చేయాలి. కాబట్టి భక్తి, విశ్వాసం, తద్వారా సమాజానికి సంబంధించినటువంటి ఇది కానీ అభివృద్ధి కూడా అంతే. ఈరోజు కంగుంది టూరిజం చేస్తున్నాం. అది స్పిరిచువల్ టూరిజం, అడ్వెంచర్ టూరిజం, హెరిటేజ్ టూరిజం ప్లస్ ఒక ఎంటర్టైన్మెంట్ లాగా కూడా ఒకటి ఉంది. సో అది వచ్చినప్పుడు దానివల్ల ఎకనామిక్ ఇది కూడా చాలా ఇంపాక్ట్ అనేది మనకు వస్తాయి. సో ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్. దీన్ని ఒకదాని ఒకటి కనెక్ట్ చేస్తూ మనం పెద్ద లెవెల్లో మనం ఆలోచించాలి. అందుకోసం నేను నా కాన్సెప్ట్ ఆ విధంగా ఉంటుంది. అంతేలేండి సార్. భక్తి దేవుడు నువ్వు నాకు ఇది ఇస్తే నేను ఇది ఇస్తా అనేది భక్తి. టోటల్గా అది లేదు, బిజినెస్ అవుతుంది. అది చాలా లాస్ట్ థింగ్ ఐ డూ. నోబడీ షుడ్ డూ ఆల్సో. ఎవరు అట్లా రాదు. దేవుని మొక్కుంటే నీకేం సంపదలు రాదు, నీ కష్టాలు ఏం తీరిపోదు, నీ ఆరోగ్యం ఏం బాగా కాదు. నువ్వు ఆరోగ్యం బాగా కావాలంటే నువ్వు ఆరోగ్యంగా పెట్టుకోవాలి, లేదా దానికి వైద్యం చేయించుకోవాలి. నువ్వు మానసిక ఆరోగ్యం కావాలంటే నువ్వు ప్రశాంతంగా ఉండాలి. దేవుని నమ్ముకుంటే ప్రశాంతత వస్తుంది. అంటే మనకంటే ఒక సూపర్ నేచురల్ పవర్ ఉంది అనేది ఒకటి నమ్మాలి. అది ఉంది. ఆ సూపర్ నేచురల్ పవర్ని ఉంది కాబట్టి మనం అందరూ సమాజం సేఫ్గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా ఉంటాను. ఒక ట్రైన్లో బెంగళూరుకి వెళ్తున్నాం, ఒక బోగిలో నైట్లో ట్రావెల్ జరుగుతుంది. ఒక అమ్మాయి బెంగళూరుకి వెళ్తూ ఉంది. ఆ బోగిలో ఎవరు ఆయన బంధువులు కానీ ఆమెకు సపోర్టర్స్ ఎవరు లేరు. ఆమె మీద ఎవరో గొడవ చేస్తాడు. అప్పుడు మిగిలిన వాళ్ళందరూ చూస్తూ ఊరుకుంటారా? ఆ పిల్లోల నుంచి ఆమెని రక్షించి ఆమెను సేఫ్ చేస్తారు. చేస్తారు కదా. అది ఇంకా మన సమాజంలో ఉంది కాబట్టే వాళ్ళ తల్లిదండ్రులు సేఫ్గా ఉంటారు. అది లేనప్పుడు ఏమైపోతుంది? ఎక్కడ కానీ మీరు అరాచకం, అటవీ సంస్కృతి అయిపోతాం. సో ఎందుకు వాళ్ళందరూ చేస్తున్నారు అంటే వాళ్ళు ఆ కాన్సెప్ట్ ఉంది కాబట్టి, ఆ ఎథిక్స్, మోరల్స్ అనేది ఉన్నప్పుడు ఒకరికొకరు సపోర్ట్గా ఉండాలనేది వస్తుంది. సో 40 years రాజకీయంలో పిఎస్ఎం ట్రేడ్ మార్క్ డిసిషన్ మేకింగ్ ఇంకొకరింటి తాతారు సార్. నో. సో పిఎస్ఎం ట్రేడ్ మార్క్ డిసిషన్ మేకింగ్ అనేది చాలా గొప్పగా చెప్తారు సార్. అంటే పాలిటిక్స్లో మీ డిసిషన్ మేకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? రాజకీయాలు తీసుకునే నిర్ణయాలు తీసుకునేటప్పుడు ముఖ్యంగా లైక్ డిప్లొమాటిక్గా ఉండాల్సి ఉంటుంది. అసంతృప్తి అనేది ఎలా హ్యాండిల్ చేస్తారు? ఈ థాట్ ప్రాసెస్ ఎలా తీసుకుంటారు సార్? లైక్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఒక 10 మంది వాళ్ళు నాకు నచ్చిందే జరగాలి అని అనుకుంటారు. ఈ డిప్లొమాటిక్ డిసిషన్స్ తీసుకునే ప్రాసెస్లో పాలిటిక్స్లో మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? మోహిత్ గారు, ఇప్పుడు అన్నిటికంటే జనరల్ ప్రిన్సిపల్స్ ఆనెస్టీ, నిజాయితీగా ఉన్నప్పుడు డెసిషన్ మేకింగ్ కూడా కరెక్ట్గా ఉంటుంది. అదేవిధంగా పార్షియాలిటీ లేకుండా రాగద్వేషాలకు అతీతంగా ఉన్నప్పుడు కూడా అది కరెక్ట్గా ఉంటుంది. తర్వాత అందరినీ మనం ఇష్టపడి వానికి ఏమి టాలెంట్ ఉంది దాంట్లో వాళ్ళని నడిపించినప్పుడు బెస్ట్ రిజల్ట్స్ మనకు వస్తాయి. డెసిషన్ మేకింగ్ అల్టిమేట్లీ మన గోల్ ఏమిటి అనేది క్లియర్గా ఉంది. తెలుగుదేశం పార్టీ లేకపోతే ఎన్నికలకు సంబంధించిన డెసిషన్ మేకింగా, లేకపోతే డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఇది ఇష్యూనా, పాలిటిక్స్ ఏమిటి అనేది దాని సందర్భానుచితంగా మన గోల్ క్లియర్గా ఉన్నప్పుడు ఆ గోల్ని ఎట్లా అచీవ్ చేయాలన్నప్పుడు సింగిల్గా నాకే క్రెడిట్ కావాలి, నేనే చేసినట్టుగా ఉండాలి అనేటప్పుడు అది వేరే విధంగా ఉంటుంది. ఇది అందరూ కలిసి ఒక టీం వర్క్ చేసి ఇది అందరూ చేయడం వలన అందరికీ ఇది క్రెడిట్ ఉంటుంది అన్నప్పుడు దాని మీద చాలా ఈజీగా మనం గోల్స్ అచీవ్ చేయగలం. నేను ఏది స్ట్రాటజీ వర్కౌట్ చేసినా కానీ ఎదుటి వాళ్ళ ఆలోచనలు కూడా మనం తీసుకుంటూ మనం ఏ విధంగా పోవాలనే దాంట్లో క్లారిటీ ఉండాలి. ఆవేశాలతో లేకపోతే కొంచెం ఇమ్మీడియట్ ఎమోషన్స్తో కాకుండా కొంచెం ఆలోచనలతో పోతాం. నాకు ఎక్కువగా నేను మహాభారతంని పొలిటికల్ దీనికి నమ్ముతాను. మహాభారతంలో లేని క్యారెక్టరే లేదు, లేని సమస్య లేదు.
ప్రతిదానికి అక్కడ ఆన్సర్ అనేది మనకు ఉంటుంది. అదేవిధంగా మనం అందరూ కూడా టీంని కూడా మేము ఇన్వాల్వ్ చేస్తాం, అందరూ డిస్కస్ చేస్తాం. నేను అందరూ నమ్మేది ఏమంటే ఇతరుల యొక్క ఆలోచన విధానం కూడా తీసుకుంటూ ఒక కన్సెన్సస్ తీసుకొచ్చిన తర్వాత దాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తుంటాం. సో ఈ ప్రాసెస్లో సార్ మరి ఇలా డిప్లొమాటిక్గా నిర్ణయాలు తీసుకోవాలి, ఇలా 10 మందిని సంతృప్తి పరచాలి అనే ప్రాసెస్లోనూ ఏంటో సార్ ఒక చిన్న నెగిటివ్ అభిప్రాయము మీ రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా మరియు కొంతమంది మీ లైక్ మీ చుట్టుపక్కల గ్రామాలు ఇలా ఒక పాయింట్ చెప్తారు సార్. అదేంటంటే పిఎస్ఎం గారు మాకు సొంతంగా ఏం లబ్ధి చేకూర్చలేదు, ఇలా మాకు ఉపయోగపడలేదు మాకు అవసరానికి అన్న వాళ్ళకు మీరు ఏం సమాధానం చెప్తారు సార్? కొంచెం దీంట్లో ఒకటి ఓకే, వెరీ ఇంట్రెస్టింగ్ మీరు అడుగుతున్నారు. నేను కొంచెం బ్రాడర్ గోల్స్లోకి వెళ్తాను. నేను బేసిక్గా నాకు చిన్నప్పటి నుంచి కూడా ఆ విధంగా. ఫర్ ఎగ్జాంపుల్ రెస్కో చైర్మన్గా సారు నియమించారు. ఆ రోజు బలవంతంగా నన్నే ఉండమని చెప్పి గట్టిగా చెప్పారు. నాకు మన సంస్థ దానికి సంబంధించినటువంటి రైతులు కానీ వినియోగదారులు అనేది నా యొక్క ఫస్ట్ ఇంట్రెస్ట్ అది ఉంటుంది. అప్పటికే చెడిపోయిన సంస్థ అది, బాగా ప్రాబ్లమ్స్ వచ్చింది. దాన్ని రెక్టిఫై చేయడానికి మొత్తం సిస్టమ్ని మళ్ళీ నేను రీసెట్ చేశాను. స్టాఫ్ విషయం కానీ, ప్రాజెక్ట్స్ విషయం కానీ, తర్వాత అక్కడ జరుగుతున్న అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కానీ, ఎక్కడెక్కడ వేస్ట్గా డబ్బులు అనవసరంగా ఎక్కడికి పోతూ ఉంది, కరప్షన్ ఎక్కడ ఉంది. నేను బేసిక్గా కరప్షన్నే సహించను, నా పద్ధతి అంతే. మా నాన్నగారు నన్ను చూపించిన మార్గం, నేను చచ్చేంత వరకు కరప్షన్ అంటే నాకు అసలు కాదు. అది ఎట్లా వాళ్ళైనా నా కరప్ట్ ఫెలోస్ అంటే నాకు ఇమీడియట్గా వాళ్ళ మీద కొంచెం వ్యతిరేకత కూడా వచ్చేస్తుంది. నా ఫ్రెండ్ అయినా మా పార్టీ వాళ్ళైనా అది నా యొక్క తత్వం, నా పర్సనల్ నా యొక్క యాటిట్యూడ్ అది. సో ఆ కరప్షన్ నుంచి మనం లాభాలకు తీసుకొచ్చాం. చాలా అడ్మినిస్ట్రేషన్లో బాగా వచ్చింది. తర్వాత వచ్చి కొత్త ప్రాజెక్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చి ఇచ్చాం. హెచ్విడిఎస్లో ఎక్కువగా పెట్టి డైరెక్ట్ ఎలక్ట్రిసిటీ ఇచ్చాం. ట్రాన్స్ఫార్మర్స్ అన్నీ కూడా చేసాం. కానీ నా పైన వచ్చింది ఏంటంటే జాబ్స్ ఇవ్వలేదు అని, ఉద్యోగాలు ఇవ్వలేదు. అది ఒకటే నా మీద నాకు తెలిసి. వ్యక్తిగతంగా ఆయనకి ఎవరికి హెల్ప్ చేయడు అని, హెల్ప్ చేయడం కాదు, ఇక్కడ సంస్థని యొక్క దీన్ని కాపాడుకోవడం అనేది ముఖ్యం. ఇప్పుడు మీకు ఒక కారు ఉంటుంది, ఒక డ్రైవర్ పెట్టుకున్నారు మీరు, ఇంకెవరో అన్ఎంప్లాయిడ్గా ఉంటారు, వాళ్ళకు 3 డ్రైవర్లు మాకు ఉద్యోగం కావాలని వస్తే మీరు 4ని మెయింటైన్ చేయగలరా? అవసరానికి మించి మనం చేయగలమా? వాళ్ళకి వేరే అవకాశాలు ఇవ్వచ్చు తప్ప మీరు ఒకే కారుకు 4 డ్రైవర్లను పెట్టుకోలేము. ఆ విధంగా రెస్కోలో అప్పటికి స్టాఫింగ్ ప్యాటర్న్ ఫిక్స్ చేయలేదు, దానికోసం రాశాం. అది మన ఎలక్ట్రిసిటీ ఇది ఉంది కదా, మన రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి, రిజిస్ట్రార్ కోఆపరేటివ్ సొసైటీస్ తరఫున రావాలి. అది రాసి ఎంతమంది చేయాలి, ఎంత మ్యాక్సిమం ఇవ్వగలమని చెప్పాం. మళ్ళీ కూడా మనం ఏం చేసాం తర్వాత, సరే అవసరాన్ని బట్టి ప్రతి ఒక్క పంచాయతీకి ఒక్కొక్కరిని ఏమంటారు దాన్ని, విద్యుత్ మిత్ర అని పేరు పెట్టి ఒకటి క్రియేట్ చేసాం. కానీ మా వాళ్ళు ఏమైపోయిందంటే గందరగోళం అయిపోయి నాకు నీకని ప్రాబ్లం వచ్చేసి వాళ్ళు లిస్ట్ ఇవ్వలేకపోయినారు. ఆ పరిస్థితిలో ఇస్తే అసంతృప్తి ఎక్కువైతుంది కాబట్టి ఈలోని పరిస్థితి. దానికి మా అధిష్టానంలో నుంచి కూడా నాకు గ్రీన్ సిగ్నల్ రాలేదు, దానికి వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి చేయలేకపోయినా. ఎగ్జాంపుల్ చెప్పడం, అర్థమైంది. నాకు ఏదైనా కానీ ఫెయిర్గా చేయాలని ఉంటుంది. మా సొంత ఇంట్లో కూడా మాకు అత్యంత మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా జాబ్స్ నేను ఇవ్వలేదని చాలామంది నా మీద చాలా బాధపడుతూ ఇప్పటికీ ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరిలో శక్తి ఉంది, డెవలప్ చేసుకోవాలి, మీ టాలెంట్ ఇంప్రూవ్ చేసుకోండి, అవకాశాలు వెతుక్కోండి. అవకాశాలు పట్టుకొని ప్రభుత్వంలో ఎంత వీలైతే అంత మనం చేస్తామంటున్నాం. ఈరోజు కూడా మా తెలుగుదేశం పార్టీ చాలా కష్టపడిన కార్యకర్తలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఒక్కొక్కసారి వాళ్ళు తలుచుకున్నప్పుడు చాలా బాధాకరంగా ఉంటుంది. కానీ వాళ్ళకి ఏ విధంగా తీసుకురావాలని కూడా గౌరవ ముఖ్యమంత్రి సార్తో కూడా మాట్లాడడం, తప్పకుండా వాళ్ళందరికీ ఇస్తాం. కానీ ఇల్లీగల్గా
ఏదో గవర్నమెంట్ ఉంది, అధికారం ఉంది కాబట్టి తప్పుడు పనులు చేసి సంపాదించుకుంటాం అనేదానికి నేను అగేన్స్ట్ క్లియర్గా. సో 40 ఏండ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి ఇలా నేను కరప్షన్కి డెడ్ అగేన్స్ట్, ఇలా నేను ఇల్లీగల్గా చేయను అనేది మీకు అత్యాశ కలిగించచ్చేమో. సార్ గురించి నేను తెలుసుకునే ప్రాసెస్లో ఆయనకు అత్యంత సన్నిహితులు కొంతమందిని నేను మాట్లాడడం జరిగింది. సో అందులో ఒక సార్తో చాలా ఏళ్ళుగా కలిసి తిరిగిన ఒక వ్యక్తి ఓపెన్గా ఇలా ఒక పోడ్కాస్ట్లో నువ్వు కావాలంటే ఒక ఛాలెంజ్ విసురు, పిఎస్ మునరత్నం అనే వ్యక్తి పలానా ఆఫీసర్ దగ్గర ఇంత తీసుకొని పని చేసినాడని కానీ ఈ పని చేయాలంటే నాకు ఇంత కావాలి అని నిరూపిస్తే నేను అతనికి ఎంత కావాలంటే అంత ఇస్తాను అని అతను నాకు ఓపెన్ ఛాలెంజ్ విసరడం జరిగింది. సో 40 ఏండ్లుగా ఒక విజనరీ లీడర్ తనని నమ్మి తన సొంత నియోజకవర్గంలో ఇన్ఛార్జ్గా తనని కొనసాగిస్తున్నారు అంటే అది అల్టిమేట్లీ తన నిజాయితీ అండ్ సార్కి తన మీద ఉన్న ట్రస్ట్. సో ఎవరు ఇది ఒక ఆశ్చర్యకరమైన విషయంగా అనుకోవద్దని ఖచ్చితంగా నేను తెలియజేయదలుచుకుంటున్నా. సార్ ఇంకా ఈ పాలిటిక్స్ ప్రాసెస్లో మీతో పాటు అత్యంత సన్నిహితమైన కొంతమంది వ్యక్తుల్ని కూడా నేను కలిశాను సార్. లైక్ వాళ్ళ గురించి ఒక మాటలో చిన్న మాట చెప్పదలుచుకోవాలి అనుకుంటే మీరు షేర్ చేసుకోండి సార్. మొదటగా ఎల్ఆర్సి రామచంద్ర అన్నగారు, ఆయన గురించి ఒక ముక్కలో ఏదైనా చెప్పండి. నేను అట్లా ఒక్కరని కాదమ్మా, చాలామంది ఉన్నారు సార్. ఇంకా కాదు అట్లా ఫ్రెండ్షిప్ అనేది కాదు. అంటే ప్రతి మనిషికి ఎవరో ఒకరు కొంచెం తోడుగా ఉండడం కానీ లేదేదో దానికి ఉంటాం. అంటే ఒక్కొక్క దీనికి సంబంధించి కొంత అట్లా ఉంటాము. కాబట్టి ప్రత్యేకంగా ఫలానోళ్ళని లేదు. ఎల్ఆర్సీ అనే అతను ఏంటంటే అతనిలో నచ్చినవి కొన్ని ఉన్నాయి నాకు. ఆయన పెద్ద చదువుకోలేదు కానీ అతనిలో నాలో లేనివి కొన్ని వేరే వాళ్ళకు ఉన్నప్పుడు నేను అప్రిషియేట్ చేస్తాను. ఎల్ఆర్సీలో నచ్చింది ఏంటంటే నాకు ఆయన ఏదైనా ఒక కార్యక్రమం అనుకుంటే అది అయ్యేంత వరకు దాని మీద ఫైట్ చేస్తూ పదే దాన్ని ఫాలోఅప్ చేస్తూ ఉంటాడు. నాకు కూడా అట్లాంటిది వచ్చినప్పుడు నాకు కొంచెం సలహాలు అవన్నీ ఇస్తూ ఉంటాడు. వ్యక్తిగతంగా నాకు ఇబ్బంది అయినప్పుడు నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటాడు. అంతేగాని ఆమె ఏం పెద్ద ఆయన పూర్తి స్థాయి రాజకీయ సహచరుడిగా నాతో పాటు అట్లంతా ఏం కాదు. అట్లా ఆ విధంగా బిఎంకే రవిచంద్రబాబు మీరు మరి బిఎంకే రవిచంద్రబాబు అనేది అతను కూడా ఒక పొటెన్షియల్ ఉన్నటువంటి వ్యక్తిగా అతను కూడా అంతే. అదేమన్నా అనుకుంటే గట్టిగా దాని మీద నిలబడతాడు. అట్లా ఒక పొటెన్షియల్ అంటే సమర్థత ఉన్న వ్యక్తులు వాళ్ళు పోయే విధానం కానీ వాళ్ళ ఆలోచన విధానం సరిగ్గా లేనప్పుడు దాన్ని నాకు తెలిసినంత వరకు అంత శక్తిని ఒక మంచి ఛానల్లో నడిపిస్తే రిజల్ట్స్ బాగొస్తుంది అన్నప్పుడు దానికోసం నేను ప్రయత్నిస్తాను. కొంచెం ఎక్కువగా తీవ్రంగా ప్రయత్నం చేస్తాను. వాళ్ళ నుంచి కూడా గట్టిగా అన్నా క్యాంటీన్ బాగా చేశాడు. అంటే ఒక ధైర్యమైన వ్యక్తి, ఎంత డబ్బులైనా కూడా పోయినా పర్వాలేదు అనుకున్న పని చేయాలనే తత్వం ఉండేది. ఆయన కూడా పెద్దగా చదవలేదు. ఆయన కూడా ఒక రకంగా నాకు స్ఫూర్తి అనే చెప్పవచ్చు. దేంట్లో అనుకున్న దానిపైన గట్టిగా నిలబడి సాధిస్తాడు. డబ్బు కష్టం, ఎంత కష్టం వచ్చినా డబ్బులు ఎంత ఖర్చు అయినా కూడా లెక్క చేయకుండా నిలబడతాడు. కోఇన్సిడెంటల్గా నేను ఇంకా అన్నతో ఈ మాట చెప్పలేదు సార్, రవిచంద్రబాబు గారితో. తనలో మీరు గమనిస్తే చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఆల్మోస్ట్ ఏదైనా P4 కాన్సెప్ట్లో ఉండాలి అని అనుకుంటాము. తను ఇప్పుడు గంగమ్మ గుడి చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు తను తీసుకున్న 2 కాన్సెప్ట్స్, ఒక భూదానం అనే కాన్సెప్ట్ కానీ ఇప్పుడు కొత్తగా వెండి నాగపడిగా అనేది కోఇన్సిడెంటల్గా ఈ P4 అనేది అందులో కలిసింది. అంటే ఒక కాజ్ కోసం భక్తి అనే ఛానల్ మీరు ఇంతకుముందు చెప్పినట్టు అదొక ప్లాట్ఫామ్గా అది తయారైంది. భూదానం అనేది ఇలా గంగమ్మ కోసం కాంట్రిబ్యూట్ చేయండి అంటే పెద్ద ఎత్తున కాంట్రిబ్యూట్ చేసి అదొక డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో పబ్లిక్ని ఇన్వాల్వ్ చేస్తూ అదొక స్పిరిచువల్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్కి అది వేదిక అయింది. ఇప్పుడు అలానే నాగపడిగా అనేది కూడా పాత వెండి కానీ ఇలా ఇస్తే దేవుడికి ఆభరణంగా చేస్తాము అన్నది అదొక పక్క. ఇప్పుడు చూస్తుంటే మీరు సిల్వర్ కాస్ట్ అమాంతం పెరిగింది.
ఇప్పుడు అదొక గంగమ్మ టెంపుల్కి ఒక వాల్యుబుల్ అసెట్గా కూడా తయారైంది. నెక్స్ట్ ఆ భూదానం అనేది కాన్సెప్ట్ నేనే బాగా మోటివేట్ చేశాను. ఎందుకంటే గంగమ్మ గుడి ఇంత జనాకర్షణ ఉన్న దేవాలయం మన నియోజకవర్గంలో ఎక్కడ లేదు. తర్వాత అది ఆ ప్లేస్ వచ్చి ఆ స్థలం చాలా కంజెస్టెడ్గా చాలా ఇరుగ్గా ఉంది. ఇంకా ఇప్పుడు రోడ్డు వైడనింగ్ చేస్తే కూడా ఇంకొంచెం ప్లేస్ వెళ్ళిపోయినప్పుడు గంగమ్మ గుడికి వచ్చేటువంటి లక్షలాది భక్తులు జాతర సమయంలో వాళ్ళకు కావలసిన వసతులు, ముఖ్యంగా వాళ్ళకు రెస్ట్ రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ, తర్వాత వాళ్ళు కొంచెంసేపు వాడ సేద తీర్చి కూర్చోవడానికి ప్లేస్ కానీ, పొంగళ్ళు పెట్టేదానికి, అగ్నిగుండం చేసుకోవడానికి, తర్వాత రెగ్యులర్గా కూడా ఎవరైనా అక్కడ అయ్యప్ప స్వామి భక్తులు లేకపోతే ఇంకెవరైనా వచ్చినప్పుడు ఒక యాక్టివిటీ చేయాలన్నా లేదా చిన్న చిన్నగా ఏదైనా ప్రోగ్రామ్స్ పెట్టుకోవాలన్నా ప్లేస్ లేదు. కాబట్టి ఇక్కడెక్కడ అవకాశం లేదు, అక్కడ తీసుకోవాలని గతంలోనే 39 సెంట్లు ప్రభుత్వ భూమిని ఆ రోజు గట్టిగా ఫైట్ చేసి తీసిచ్చాం. మళ్ళీ అక్కడ వచ్చి భూముల వాల్యూ ఎక్కువైంది కాబట్టి అది కంపల్సరీగా మనకు ప్లేస్ లేకపోతే రాబోయే కాలంలో చాలా ఇబ్బంది అని చెప్పి దానికి అంత పెద్ద మొత్తంలో డబ్బులు టెంపుల్ నుంచి ఇవ్వలేము, అది ఎక్కడ గవర్నమెంట్ కూడా ఇవ్వదు. కాబట్టి పబ్లిక్ భక్తులు దేవుని మీద నమ్మకము, అదేవిధంగా మేనేజ్మెంట్ మీద నమ్మకం, ముఖ్యంగా రవిచంద్రబాబు చాలా నిజాయితీగా ఉంటాడు. డబ్బులు గంగమ్మ దేవస్థానం డబ్బులు ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని ఆయన మిస్యూజ్ చేయడనే నమ్మకం ఉంది కాబట్టి బాగా రెస్పాండ్ అయ్యారు. అది దాంట్లో నా ఈ ప్రాసెస్లో మేము కూడా కొంతమంది సోషల్ మీడియా టీం ముందు గంగమ్మ జాతర అప్పుడు మీతో కూర్చుని చర్చించడం, మనము తీవ్రంగా సుమంగళి సౌభాగ్యం అనే కాన్సెప్ట్ని డిజైన్ చేసి నేమ్ పెట్టడం, అలా జాతర చాలా బ్రహ్మాండంగా జరిగి ఆ కాన్సెప్ట్ కూడా బాగా హిట్ అయింది సార్. ఇక మరికొందరి వ్యక్తుల గురించి ఒక మాటలో చెప్పండి సార్. ఎక్స్ CMPA మనోహర్ గారి గురించి చెప్పండి. మనోహర్ని ఇప్పుడు కూడా నేను చాలా రెస్పెక్ట్ చేస్తానమ్మా. మేమిద్దరం చాలా దీనిగానే ఉన్నాము. మనోహర్ వచ్చి వెరీ ఇంటెలిజెంట్ అండ్ వెరీ మేనేజ్మెంట్ స్కిల్స్ చాలా బాగుంది. ఇప్పుడు కూడా నేను ఏమైనా ఉంటే కన్సల్ట్ చేస్తాను, ఆయన దగ్గర సలహాలు తీసుకుంటాను. కానీ మనోహర్ కొంచెం ఆవేశం, కొంచెం స్పీడ్గా కొన్ని సమయాల్లో ఆయన్ని ఎవరన్నా మిస్లీడ్ చేసి లేకపోతే ఇచ్చేసినప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు అనేది వచ్చింది తప్ప అదర్వైజ్ మనోహర్ వేసే మంచి అసెట్గా ఆయన చేసుకుంటాను. ఆయనకున్నటువంటి ఈ మేనేజ్మెంట్ కెపాసిటీ, ఒక ప్రోగ్రాం జరిపించడం, ఇప్పుడు సార్ CM గారి విజిట్ అంటే ఇంత అప్పుడు మనకు ఇది లేనప్పుడు తక్కువ స్టాఫ్ ఉన్నప్పుడు కూడా అవన్నీ కూడా చేసేవాడు. అదేవిధంగా అన్ని ఆఫీసులకు సంబంధించి కూడా తీసుకోవడం చేయడం అనేది ఆయనలో బాగుంది. మేమిద్దరం కూడా 2 రకాలుగా పనిచేసాం, 2 కళ్ళులాగా చంద్రబాబు నాయుడుకు. నేను థింకింగు, కాన్సెప్టు, ప్లానింగు, ఒక సిస్టమ్ని రన్ చేయడం, ట్రైన్ చేయడం, ఇవన్నీ నా ఇదైతే మనోహర్ రోజువారీ ప్రోగ్రామ్స్ మేనేజ్మెంట్లో అతను చేసేవాళ్ళు. మా ఇద్దరికి ఆ విధమైనటువంటి క్లారిటీ కూడా ఉండేది, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ ex-MPP డాక్టర్ వెంకటేష్ గారు. వెంకటేష్ ఈజ్ అ గుడ్ పొటెన్షియల్. ఒక రకంగా నాతో టీమ్గా ఉంటున్నాడు. నాకు చాలా విషయాలు మేము డిస్కస్ చేసుకుంటాం. ఎంపీపీ వెంకటేష్ కానీ సాంబశివం కానీ వాళ్ళిద్దరూ నాకు ఒక ఇదిలాగా కుడియడంలాగా ఉండేవాళ్ళు. నిజంగానే మేము ఎక్కడికి పోయినా ట్రావెల్ చేసినప్పుడు కానీ చాలా విషయాలు మేము డిస్కస్ చేసుకొని ఒక అకాడమిక్గా, ఒక ఇంటలెక్చువల్గా, ఒక సబ్జెక్ట్ ఓరియంటెడ్గా మాట్లాడుకొని చెప్పేవాళ్ళం. నా తప్పన ఎవరు వచ్చినా కానీ వాళ్ళు ఇంకొంచెం రిఫైన్ చేయాలి, వాళ్ళని ఇంకొంచెం బాగా చేయాలనేటువంటి కాన్సెప్ట్ ఎప్పుడు నాలో ఉంటుంది. కాబట్టి వెంకటేష్ కూడా మంచి పొటెన్షియల్ ఉంది, ఆయన కూడా మంచిగా ముందుకు రావాలని కోరుకుంటున్నాం. మాజీ సర్పంచ్ గోపీనాథ్ గారు. గోపి ఈజ్ అగైన్ ఏ డిఫరెంట్ క్యారెక్టర్. సార్ కూడా తెలుసు. గోపి ఒక అగ్రెసివ్నెస్, తర్వాత వచ్చి ఆయనకు టౌన్లో కాంటాక్ట్స్ కానీ మనుషులతో మానవ సంబంధాలు అనేది గోపికి చాలా బాగా ఎవరు ఏమిటి అనేది బాగా తెలుసు. తర్వాత కొంచెం ధైర్యంగా ముందుకు పోయే తత్వము అది ఉంది. కానీ అతను కొంచెం మా కాన్సెప్ట్కు పూర్తిగా రావాలంటే అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. టీటీడీ బోర్డు మెంబర్ శాంతారాం గారు. మీరేంటి స్పెసిఫిక్గా అడుగుతున్నారు? అగైన్ శాంతారాం ఈజ్ వెరీ షార్ప్ ఇంటెలిజెంట్ పర్సను.
వాళ్ళ ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ, సర్వీస్ చేసిన ఫ్యామిలీ. శాంతారాంని ఇప్పుడు మాకు ముందే చెప్పినట్టుగా నాకు ఎవరైతే బలహీన వర్గాలు కానీ సమాజంలో కొంచెం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళని తీసుకురావాలనే కాన్సెప్ట్లో శాంతారాంని ఆయన ఏం ఫుల్ ప్లెడ్జ్డ్గా ముందు పాలిటిక్స్లో పెద్దగా లేడు, తర్వాత ఆయనకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి యాక్టివ్గా చేసాం. తెలివైన వాడు, బాగా ఉంటాడు, నాకు కూడా ఏదైనా సలహాలు కావాలంటే చెప్తూ ఉంటాడు. ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యేంద్ర శేఖర్ గారు. సత్యేంద్ర కూడా వెరీ పొటెన్షియల్ లీడర్గా, యూత్గా ఆయన్ని మేము ఐడెంటిఫై చేసాము. అప్పుడు చాలా కమిటెడ్గా బాగా చేశాడు. అప్పుడు 94 ఎలక్షన్స్ అప్పుడు చాలా పెద్ద 94 కాదు సారీ 2009 ఎలక్షన్లో పెద్ద ఇది వచ్చినప్పుడు, ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి వాళ్ళు ఉండేటప్పుడు ప్రతి ఒక్క బూత్లో కూడా గొడవలు చేయడానికి పెద్ద ఎత్తున అప్పుడు చేసినప్పుడు మేము ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చాం. వీళ్ళందరినీ టీమ్గా చేసి ఆ రోజు తర్వాత వీళ్ళందరినీ కూడా ఒక బూత్లో వచ్చి ఒక బూత్ కమిటీస్ లాగా వీళ్ళు పెట్టుకొని చేసాం. వీళ్ళ యూత్కి అంతా కూడా ట్రైనింగ్ ఇచ్చాను నేను. అప్పుడు రహస్యంగా వేయాల్సిన పరిస్థితి, అంత భయం పరిస్థితుల్లో వీళ్ళందరూ కూడా గస్తీలు, యువత గస్తీలను చేశారు. దానివల్ల మంచి ఇంపాక్ట్ వచ్చింది. ఆ రోజు ఎన్నికల్లో అది బాగా పనిచేసింది. సత్యేంద్ర కూడా ఉత్సాహవంతుడు, ఏదైనా ఒక టాస్క్ ఇస్తే దాన్ని సిన్సియర్గా నెరవేరుస్తాడు. కాబట్టి అట్లాంటి వాళ్ళని కొద్దిగా పార్టీకి వాడుకోవాలనేది మా కాన్సెప్ట్లో. రాజ్ కుమార్ గారు. రాజ్ కుమార్ అగైన్ వెరీ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్. అతను జడ్పీటీసీగా ఉన్నప్పుడు తర్వాత బాగా అతన్ని ఇచ్చేసాము. అతను చదువు తక్కువగా ఉన్నా కానీ మంచి సమయస్ఫూర్తి, తర్వాత పరిస్థితులను బట్టి అప్పటికప్పుడు ఎట్లా ఉండాలి అనే దాంట్లో చాలా మంచిది ఉంది. అతను కూడా మోటివేట్ చేయడంలో కానీ బాగా పోయి చేయడంలో అన్నిట్లో బాగా పార్టిసిపేట్ చేసేవాడు. కొంచెం ఉత్సాహవంతుడు, బాగా యంగ్స్టరు, దళిత వర్గానికి సంబంధించిన వ్యక్తిగా ఆయన బాగా ప్రోత్సాహం చేయాలని చెప్పి చేసాం. మా ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువగా ఆయన ఎదిగి వచ్చాడు. సో డాక్టర్ సురేష్ గారు. డాక్టర్ సురేష్ గారు బేసికలీ ఈజ్ ఎక్సలెంట్ పర్సన్. వాళ్ళ నాన్నగారితో నాకు చాలా స్నేహితం ఉండేది. మా నాన్నగారు కూడా దొరసామి నాయుడు గారి కోసం చాలా ఆయన ఇంట్రెస్ట్గా ఉండేవాడు. వాళ్ళ నాన్నగారు కొంచెం నిజాయితీ, స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్. సురేష్ గారు మంచి ఒక తెలివి, తర్వాత మంచి ఆర్గనైజింగ్ పర్సన్. అతను మంచి ర్యాంక్ స్టూడెంట్, మనకందరికీ కూడా తెలుసు. కానీ ఆయన కొంచెం సమయస్ఫూర్తిగా, తెలివిగా అందరితో ఎట్లా బాగుండాలనేటువంటి కాన్సెప్ట్లో నన్ను కూడా ఒక్కొక్కసారి నేను ఆయన్ని గైడెన్స్ తీసుకుంటా. నేను కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్గా, కొంచెం కఠినంగా మాట్లాడేస్తాను. కానీ సురేష్ ఆ పరిస్థితులను బట్టి బాగా మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాడు. సో గుడ్, మంచి పర్సన్. సో ఫైనల్లీ మన విప్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ గారి గురించి చెప్పండి సార్. అమేజింగ్ పర్సనాలిటీ. కంచర్ల శ్రీకాంత్ గురించి నేను మొట్టమొదట మన నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్సీ అభ్యర్థిగా డిక్లేర్ చేసినప్పుడు మొట్టమొదట నేనే మాట్లాడాను. మాట్లాడి నాకు ఆయన గురించి ఏం తెలియదు. అప్పుడు అక్కడ మన పార్టీ ఆఫీస్లో మీటింగ్ పెట్టినప్పుడు ఒక స్పీచ్ అడ్రస్ చేయమంటే ఆయన మాట్లాడిన తీరు ఆ రోజు నాకు బాగా ఇదైంది. ఇందులో కొంచెం కెపాసిటీ ఉంది అని నాకు అంతగా తెలియకపోయినా బాగా వచ్చింది. తర్వాత డాక్టర్ వెంకటేష్ గారిని మొత్తం మన ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రాజెక్టుకు ఆయన మొత్తం కోఆర్డినేట్గా పెడుతూ నేను అందరినీ కలిసి సలహాలు ఇస్తూ వాళ్ళందరినీ కూడా ఆయనకు అటాచ్ చేశాం. ఆయన నిజంగానే నాకు ఒక రకంగా నేను స్ఫూర్తిగా తీసుకుంటాను. ఎట్లా అంటే హార్డ్ వర్క్ చేయడం, చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. తెలివి కూడా చాలా ఎక్కువగా తెలివిగా కూడా ఉంటాడు. కొంచెం దూసుకునే తత్వం యంగ్స్టర్ అది ఉంది కాబట్టి అది ఉంది. కాబట్టి ఆయన కూడా నేను చాలా వరకు మంచిదిగానే మనం చూస్తాం. కానీ కొంచెం ఆవేశంగా కొన్ని సమయాల్లో ఇచ్చేయడము అనేది కొద్దిగా నేను కూడా ఆయన చెప్తూ ఉంటాను, కంట్రోల్ చేస్తూ ఉంటాము. కాబట్టి మనం ఎక్కడైనా కానీ ఇతరుల్లో ఉండే మంచి విషయాల్ని గ్రహించాలి. ఇంక వేరే ఏదైనా మైనస్ ఉంటే రెక్టిఫై చేయాలి. మనం దాన్ని ఫాలో చేయకుండా ఉండాలి. వాళ్ళని కూడా దాని నుంచి ఫ్రాంక్గా కూడా చెప్తాం, చేసుకోవాలి. అల్టిమేట్లీ అందరూ బాగుండాలి, అందరూ శక్తి బాగా పెంచుకోవాలి, బాగా పనిచేయాలనేది. బట్ పొలిటికల్గా
లీడర్స్ మధ్యలో కొన్ని మామూలుగా వస్తూ ఉంటాయి, అది ఎంత సహజమైన విషయమే. అది కూడా చాలా వరకు నేను కరెక్ట్ చేయడంలో కూడా నేను అందరితో మా సమన్వయ కమిటీ అంతా కూడా చెప్తూ ఉంటాను. నాకేమి మనసులో ఎప్పుడూ పెద్దగా పెట్టుకోను, వచ్చిందని మాట్లాడేస్తాను. కొంతమందికి నొప్పిచ్చే మాదిరి కూడా ఉంటుంది, అది నా యొక్క తత్వం. సో ఇక ప్రజెంట్ కుప్పం డెవలప్మెంట్ అదే వారి ఎక్స్ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు కూడా ఇంకా చాలా లిస్ట్ ఉంది సార్. ఇంకా అదే లేదు, ఆయన కూడా నేను ఒక ఆదర్శంగా తీసుకుంటాను. ముఖ్యంగా ఆయనలో టైం మేనేజ్మెంట్లో ఆయన నాకు ఆదర్శం. అదేవిధంగా కొంచెం డిసిప్లిన్ లైఫ్ స్టైల్ ఉండడం కానీ ఇవన్నీ కూడా మంచి నేర్చుకునే తత్వం. శ్రీనివాసుల దగ్గర చూడండి, 3-4 విషయాలు నేను అన్వయించుకోవాలనుకుంటాను. ఏదైనా కానీ ఒక స్టూడెంట్ లాగా నేర్చుకుంటాడు. బుక్ పెన్ రాసుకోవడం కానీ, చెప్పిన దాన్ని వినడం కానీ, మళ్ళీ ఆ సబ్జెక్టు లేదా ఆ పదాలని మళ్ళీ ఇంకో చోట ఆయన మాట్లాడేటప్పుడు అని వాడుకోవడం. అంటే ఆయనలో చాలా చేంజెస్ చూశాను. శ్రీనివాసులు కేవలం ఒక బీకామ్ గ్రాడ్యుయేటే, ఆయనకి ఇంగ్లీష్ కూడా అంత ఒకప్పుడు ఇదిగా ఉండేది కాదు. ఇప్పుడు చాలా బాగా ఇంప్రూవ్మెంట్ అయినాడు, బాగా డెవలప్ అయినాడు. నేను ప్రతి ఒక్కరిని కోరేది, మీకున్న టాలెంట్స్ అమోఘం, దాన్ని ఇంప్రూవైజ్ చేసుకోండి. మైనస్ ఏదైనా ఉంటే మీరే సెల్ఫ్ ఎవాల్యుయేట్ చేయండి, దాన్ని తీసేసి బాగుంటాం. ఇక్కడ ఎవరికెవరు ఇదేమి కాదు, ఎవరి అవకాశాలు వాళ్ళకు ఉంటాయి. సో ఒకరి మీద ఒకరికి ఆ విధమైన ఇది లేకుండా ఆ రోల్ క్లారిటీ అనేది నేను కొంచెం క్రియేట్ చేయాలి. అది నేను కూడా మాట్లాడి ఎవరెవరికి ఈ రోల్ క్లారిటీ ఉంటే ఎక్కడ కానీ ఈ పొలిటికల్గా ఈ రకమైన కోఆర్డినేషన్ ప్రాబ్లమ్స్ రాదు. కరెక్టే సార్. ఇంకా చాలామంది ఉంది సార్, లైక్ సమయభావం వల్ల వాళ్ళని గురించి ప్రస్తావించలేకపోతున్నా. లైక్ అల్టిమేట్గా నాకు ఒకటే, చాలామంది మిస్అండర్స్టాండ్ చేసుకునే పరిస్థితి ఉంటే కూడా అది రాంగ్. అది ఫ్రెండ్షిప్ మనం కలవడం అనేది వేరు, మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది వేరు. ఇక్కడ క్లారిటీగా నేను చెప్తాను, ఇంక్లూడింగ్ మై వైఫ్ కూడా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. నాకు ఏమి ఐడియా ఉంటుందో నేను నమ్ముతానో దానే నేను చూస్తాను. నాతో రావడం పోవడం ఇది అంటే ఒక దీంట్లో మనం పోతాం. అంత మాత్రంలో ఎటువంటి పరిస్థితుల్లో ఒక్క పాయింట్ కూడా నాకు మనస్సాక్షికో లేకపోతే నాకు యాక్సెప్ట్ కానిది ఎవరు చెప్పినా నేను వినను. నాకు మా ఫాదర్ ఒకడే ఆదర్శంగా ఉంటాం. చంద్రబాబు నాయుడు రాజకీయాలకు సంబంధించినటువంటి దీంట్లో ఆయన ఆలోచన పనితీరు, ఆయన ఒక ఇంత నాలెడ్జ్ ఎట్లొచ్చింది అనే దాంట్లో ఆయన నాకు ఆదర్శం. మా ఫాదర్ టోటల్గా నా లైఫ్ తర్వాత నా యొక్క యాటిట్యూడ్కి సంబంధించి మా ఫాదర్, వీళ్ళిద్దరే నాకు. ఇంకెవరైనా కానీ ఉంటారు, కలుస్తారు, వాళ్ళు చెప్పేది బాగుంటే నేను తీసుకుంటాను, లేకపోతే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో నన్ను ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. నేను ఎక్కువగా వాళ్ళు కొంచెం జిడ్డుగా వాళ్ళని కొంచెం సరిదిద్దాలని తపనతో కొంచెం ఎక్కువగా పోతూ ఉంటాను ఒకసారి అది. కాబట్టి నాకు ఏ క్యాస్టు వర్గము, నాతో 100 సార్లు వచ్చినవాడు ఒకటే, రానివాడు కూడా ఒకటే. వాడు చెప్పేది కరెక్ట్ అయితే వాందే, వీడు ఇన్నిసార్లు వచ్చినా వీడిని మాట అదేమి చెల్లదు. సో ఇక నెక్స్ట్ టాపిక్లోకి వస్తే ప్రజెంట్ కుప్పం డెవలప్మెంట్ గురించి, వాటి స్టేటస్ గురించి కొన్ని మీకు తెలిసినంత వరకు చెప్పండి సార్. లైక్ ఆల్రెడీ హంద్రీనివా సుజల్ శ్రావంత్ అయితే మనకు కుప్పం చేరింది, దాదాపు చెరువులన్నీ నిండుతున్నాయి, ఇది అయింది సార్. నెక్స్ట్ విమానాశ్రయం ప్రస్తుతం ఏ దశలో ఉంది, ఇప్పటి వరకు ఏం పూర్తయింది, ఇంకా ఏం మిగిలిన్నాయి, మీకేమైనా ఒక టైం లైన్ తెలుసా దీని గురించి, ఎప్పుడు పూర్తవ్వచ్చు, ఏం పెండింగ్ ఉంది? ఇప్పుడు విమానాశ్రయం అనేది కేవలం డబ్బుతో మాత్రమే జరిగే పని కాదు. విమానాశ్రయం టోటల్గా టెక్నికల్కి సంబంధించిన ఇష్యూ, ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ఇష్యూ, నేషనల్ పాలసీకి సంబంధించిన ఇష్యూ, ఇది నేషనల్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఇష్యూ. దీంట్లో చాలా ఉన్నాయి. ఈ ఏవియేషన్ రూల్స్ కానీ మిగిలిన రూల్స్ కానీ చాలా లీగల్ కాంప్లికేషన్స్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనకు ఎయిర్పోర్ట్ రావాలని మనం గత 14-19లో తీవ్రంగా మనం ప్రయత్నం చేసాం, కొంతవరకు ముందుకు పోయాం. ఆ రోజు ఎయిర్పోర్టు దీనికి కూడా నేను చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్లకి కూడా ఆడ ల్యాండ్ అయినాము, అక్కడే అని చెప్పి అనుకుని అనౌన్స్ కూడా చేసాం. ఒక 100 crores స్టేట్ గవర్నమెంటు
ఫండ్స్ కూడా దానికి అనౌన్స్ చేసి రిలీజ్ చేసినారు. కానీ తర్వాత ఏమైంది, కాన్సెప్ట్ మారింది. మీకు ల్యాండు అప్పుడు 600 acres ఎంతో అక్వైర్ అది చేసాం. కానీ ఇప్పుడు మారిన పరిస్థితుల్లో 1200 acres కావాలని చెప్పి మినిమం అనే అనుకున్నారు. దాని ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్లో తీవ్రంగా జరుగుతూ ఉంది. అది ప్రాసెస్లో ఉంది. ఆల్మోస్ట్ కంప్లీటింగ్ స్టేజ్ అయిపోయింది. డబ్బులు కూడా పార్ట్గా పే చేసాం. తర్వాత టెక్నికల్కి సంబంధించి కన్సల్టెన్సీ ముందు ఏవియేషన్ మన మినిస్ట్రీ ఆఫ్ ఏవియేషన్ వాళ్ళే పంపించారు. వాళ్ళు వచ్చి ఫీజిబిలిటీ గురించి చాలా స్టడీ చేసి వాళ్ళ రిపోర్ట్ కూడా మనకు ఫేవరబుల్గానే ఇచ్చారు. అంటే చిన్న చిన్న కరెక్షన్స్ కూడా ఉంది, అవి మనం చేసుకుంటున్నాం. అది కూడా ఆల్మోస్ట్ ఫేవరబుల్గా వచ్చింది. మళ్ళీ దీనికి సంబంధించినటువంటిది మన ఏవియేషన్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అనౌన్స్ చేసేసింది. కుప్పం ఎయిర్పోర్ట్ది శాంక్షన్ అయినట్టుగా లిస్టులో మనకు వచ్చింది. ఈ ప్రాసెస్లో నెక్స్ట్ ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ ఫైనల్ స్టేజ్లో క్లియర్ చేసుకుంటూ మనం మొత్తం కూడా ల్యాండ్ని మనం వాళ్ళకు ఒప్పించాలి, తీసుకొని కంపల్సరీ డీటెయిల్డ్ మాస్టర్ ప్లాన్ చేస్తారు, డిపిఆర్. సో ఆ డిపిఆర్ స్టేజ్కి ఇప్పుడు వచ్చింది. సో కనీసం అంటే ఫస్ట్ ఇనిషియల్ భూమి పూజ చేయడానికి ఐ థింక్ 1 or 2 monthsలో, వితిన్ ఐ థింక్ 3 monthsలో భూమి పూజ అనేది ముఖ్యమంత్రి గారు ప్లాన్ చేసే పరిస్థితి కనబడుతూ ఉంది. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రావాలంటే మినిమం 2 years పైనే పడుతుంది. సో లైక్ నా నుంచి ప్రజల్లో కూడా ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది సార్. ఇది డొమెస్టిక్ ఎయిర్పోర్టా లేకపోతే కార్గో ఎగుమతులు దిగుమతులు కాన్సెప్ట్తో వస్తున్నదా? మళ్ళీ ఇంకొక పాయింట్ లైక్ విమానాల మరమ్మతులు, ఇలా డిఫరెంట్గా వింటున్నాము. ఎగ్జాక్ట్గా ఎయిర్పోర్ట్ కాన్సెప్ట్ ఏముంటుంది సార్? బేసిక్గా మనం మొదట్లో పెట్టింది కార్గో అనే పెట్టాం. ఎందుకంటే ఇక్కడ పండించే ప్రోడక్ట్స్ అవన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి రైతులకు ఎక్కువ రేట్లో వచ్చేదానికి అనుకూలంగా అని చెప్పి మనం పెట్టాము. తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ మారి ఇది డొమెస్టిక్ ఎయిర్పోర్ట్గానే ల్యాండ్ ఎక్కువ కావాలని మళ్ళీ 1200 acres పైన ఇప్పుడు తీసుకొచ్చాము. ఇంకొక ఫ్యూచర్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్స్కి సంబంధించినటువంటి పార్కింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు పార్కింగ్ చేయాలంటే ఎయిర్పోర్ట్స్లో, బిజీ ఎయిర్పోర్ట్స్లో చాలా ప్రాబ్లం ఉంది. ఇప్పుడు బెంగళూరు ఇంటర్నేషనల్ అవన్నీ కూడా స్పేస్ కన్స్ట్రైంట్స్ ఉన్నాయి. సో ఈ పార్కింగ్ కూడా కుప్పం వచ్చి దగ్గర కాబట్టి మనకి ఇక్కడ ప్లేన్స్ పార్క్ చేసుకోవడానికి ఇక్కడ అనుకూలంగా ఉంటుంది. దానివల్ల మంచి రెవెన్యూ కూడా మనకు వస్తుందనేది కూడా ఒక కాన్సెప్ట్ ఉంది. అది ఎట్లా అనేది ముందు నెక్స్ట్ డిపిఆర్లో మనకు అది వస్తుంది. అది ఓకే. నెక్స్ట్ కేంద్రీయ విద్యాలయం ఏ దశలో ఉంది సార్? కేంద్రీయ విద్యాలయం శాంక్షన్ అయిందమ్మా. మనకు ప్లేస్ కూడా ఫైనల్ చేసాం ద్రవిడ యూనివర్సిటీలోనే. అది నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కు మనం యూనివర్సిటీ కేంద్రీయ విద్యాలయ స్కూల్ స్టార్ట్ చేస్తాం. అంటే నెక్స్ట్ కమింగ్ ఇప్పుడు జనవరి, మార్చ్, ఏప్రిల్ ద్రావిడ యూనివర్సిటీ ద్రావిడ యూనివర్సిటీ క్యాంపస్లో దానికి ల్యాండ్ అలాట్మెంట్ కూడా చేసాం. ఓకే. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే నేతాజీ రోడ్, ఇది ఎప్పటి నుంచో ఇది ఒక పెండింగ్గా ఉంది సార్. అసలు సమస్య ఎక్కడుంది సార్? ఇది ఒక చిన్న రోడ్ స్ట్రెచ్. మనం ఎంతో ఒక తీవ్రమైన స్వర్ణకుప్పం ప్లానింగ్లో అత్యంత ఫాస్ట్గా పీడీ గారి ఆధ్వర్యంలో అన్నీ చేస్తున్నాము. ఈ నేతాజీ రోడ్ అనే ఒక విషయంలో ఎందుకు డిలే అవుతుంది? అందులో ఏం సమస్య ఉంది సార్? అది ఎప్పుడు అవ్వచ్చు? ఇప్పుడు ఈ రోడ్ వైడనింగ్ 3 పార్ట్లుగా చేసాం. మొదటి పార్ట్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీటింగ్ స్టేజ్ ఎక్సెప్ట్ స్మాల్ బిట్స్. వాళ్ళంతా కోర్టులో కేసులు పెట్టుకొని అది కొంచెం అక్కడ ఇదైనందువల్ల కొంచెం పెండింగ్ అయింది. థర్డ్ రీచ్ 1, రీచ్ 2, రీచ్ 3 అంటాం దీన్ని. సో రీచ్ 1 కంప్లీట్ 100%. రీచ్ 2లో స్మాల్ పోర్షన్ బిట్స్గా అక్కడక్కడ కొంచెం బాటిల్ నెక్స్ ఉన్నాయి. రీచ్ 3 మనకు స్టార్ట్ కాలేదు ఇంకా కూడా. సో రీచ్ 3కి సంబంధించి మనకు ఎంఆర్ రెడ్డి కార్నర్ ఉంది కదా, మన గంగమ్మ గుడి వైపు మన కమతమూరు క్రాస్ చేసాం అక్కడ. దీనికి సంబంధించి మీకు తెలుసు ఇది హైలీ కమర్షియల్గా ఉండే మెయిన్ ప్లేస్ ఇది. దీంట్లో 2 సమస్యలు వచ్చినాయి. ఒకటి అలైన్మెంట్ సమస్య, ఒకటి అంటే రోడ్డు స్ట్రైట్గా ఉంటే బాగుంటుందనే దాంట్లో
అక్కడ కొంతమందికి ఒకవైపు ఎక్కువగా ల్యాండ్ అక్విజిషన్ వస్తుంది, కొంత తక్కువ అని దాంట్లో చేసి మళ్ళీ సర్వేలు చేసి టెక్నికల్గా వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఒకటి ఫైనల్ చేశారు. సో అలైన్మెంట్ సమస్య అయిపోయింది. ఇప్పుడు దీనికి సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ సంబంధించి దానివల్ల లేట్ అయింది. ఇట్లా పోవాలి అట్లా పోవాలని చాలా ఇబ్బంది. అంటే కుప్పం సొంత నియోజకవర్గం గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు ఇక్కడ అన్యోన్యం నుంచి దాన్ని నమ్ముకొని ఉన్నారు. మనం ఏదో కొయర్సివ్ మెథడ్స్లో చేయొచ్చు, మీకు లీగల్గా మనకున్నది కంపల్సరీ ల్యాండ్ ఎక్విజిషన్ పెడితే వాళ్ళు కాంపన్సేషన్ కోర్టుకు వాళ్ళు వెళ్ళొచ్చు. బట్ అంతవరకు పని ఆపడానికి లేదు. అది మనం పెండింగ్ కాంపన్సేషన్ దాన్ని ఏమంటామంటే మనం అండర్ ప్రొటెస్ట్ కూడా మనం చేయొచ్చు. కానీ అట్లా చేయడానికి ఇష్టం లేకుండా మనం వాళ్ళు కన్విన్స్ చేసి చేస్తున్నాం. అది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. వాళ్ళకి అమౌంట్ కూడా ఇప్పుడు పే చేయాలి, అది కూడా డబ్బులు బడ్జెట్ కోసం పెట్టాము, అది రిలీజ్ అయిపోతుంది. సో వర్క్ అనేది మేబీ ఒక 1 మంత్లో ఆఫ్టర్ సంక్రాంతి డెఫినెట్గా ఈ వర్క్ స్టార్ట్ చేస్తాం. ముఖ్యమంత్రి గారి ఆలోచన ఆయన ఏది చేసినా కానీ ఒక నెక్స్ట్ లెవెల్కు ఆలోచన చేస్తారు. సో ఇది కుప్పం రోడ్డు వైడనింగ్ ఒకటే కాదు, సో మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ టుగెదర్. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలి, సైడ్ ప్లాట్ఫామ్స్ చేయాలి, స్ట్రీట్ లైట్స్ ఇవన్నీ చేయాలి, తర్వాత బ్యూటిఫికేషన్ కూడా చేయాలి. ఇవన్నీ చేయాలంటే మొత్తం టౌన్ అంతా కూడా డ్రైనేజ్ సిస్టము లెవెల్స్ ఎట్లా కనెక్ట్ చేయాలి అనేది పెద్ద లెవెల్లో ప్లానింగ్ చేయాలి. బిట్స్గా చేస్తే అది ప్లానింగ్లో లోపమై మళ్ళీ చాలా ప్రాబ్లం వస్తుంది. కాబట్టి బెస్ట్ కన్సల్టెన్సీ కంపెనీ సుర్బానా జురామ్ ఫ్రమ్ సింగపూర్ వాళ్ళని ఎంగేజ్ చేశారు. ఆల్రెడీ వాళ్ళు వర్క్ స్టార్ట్ చేశారు. మన జమీందారు పార్క్ను కూడా అది 10 crores అది ప్రాజెక్ట్ అయింది. అదేవిధంగా మనకు స్టేడియం ఎన్టీఆర్ స్టేడియం కూడా ప్రస్తుతానికి 22 crores అని మనం చేసాం. అది అప్ టు 60 crores వరకు అది మళ్ళీ ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మన క్రిమిటోరియం శ్మశానం గురించి కానీ ఈ వర్క్ స్టార్ట్ అయింది. మళ్ళీ బస్ స్టాండ్ కూడా అత్యాధునికంగా చేయాలనే దానికి మోర్ దాన్ 65 crores ఆ ప్రపోజల్ కూడా వచ్చింది. దాని సుర్బానా వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి రీడిజైనింగ్ చేస్తారు. సో ఇవన్నీ కూడా జరగాలంటే ఇవన్నీ ఒకదానికి ఒకటి కనెక్టెడ్. చాలామందికి ఆత్రంగా ఏది చేయలేదే పని చేయలేదే అనేటువంటి కాన్సెప్ట్లో బాగా చదువుకున్న వాళ్ళ పిల్లలు కూడా అనుకుంటారు. కానీ ఇవన్నీ చాలా పకడ్బందీగా ఒక మాస్టర్ ప్లాన్ చేసి సైంటిఫిక్గా చేస్తూ మినిమం ఇబ్బందితో మినిమం డ్యామేజ్తో మనం చేయాలి. కాబట్టి ఎవ్రీథింగ్ ఇస్ సెట్ ఆఫ్టర్ సంక్రాంతి. ఇది అన్న అయిన తర్వాత నేతాజీ రోడ్ విస్తరణ కూడా జరిగిపోతుంది అంట 100%, 101%. దాంట్లో డౌట్ ఏముంది? అదే అది లేకపోతే మన కుప్పం ప్రాజెక్టే లేదు కదా మనకు. అదే చాలా కాలంగా డిలే అవుతుంది కదా. డిలే అంటే బికాస్ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు అందరినీవా డిలే అయ్యి 5 సంవత్సరాలు వేరే ప్రభుత్వం వచ్చి మొత్తం ప్రాజెక్టే మనకు 6-7 years లేట్ అయిపోయింది కదా. అవును సార్. ఇక లైక్ ఫస్ట్లో మీకు చెప్పినట్లు ఈ కాన్సెప్ట్లో ప్రస్తుతం నామినేటెడ్ పోస్టులు ఎవరైతే పొందారో ఆ పోస్ట్ యొక్క ప్రాముఖ్యత జనాలకు తెలియాలి. ఆ పోస్ట్లో ఆ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ప్రస్తుతం మీరు ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్గా ఉంటున్నారు కాబట్టి ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ అనే పోస్ట్లో మీరు ఎన్నేళ్ళు కొనసాగిపోతున్నారు? ఈ పోస్ట్ యొక్క ప్రాథమిక బాధ్యతలు ఏంటి? ప్రభుత్వం ఈ పోస్టుకు గాను గౌరవ వేతనం ఆర్ శాలరీ ఎంత ప్రొవైడ్ చేస్తుంది? అలవెన్సెస్ ఏమైనా ఇస్తుందా? ఈ డీటెయిల్స్ ప్రజలతో షేర్ చేసుకోవచ్చు. మా నామినేటెడ్ పోస్ట్ అనేది ప్రభుత్వ పరంగా అడ్మినిస్ట్రేషన్లో ఎలక్టెడ్ వాళ్ళకు సంబంధించినటువంటి రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ మినిస్ట్రీ అవన్నీ ఉంటాయి. కొన్ని ప్రత్యేకమైన సంస్థలు కానీ ప్రత్యేక వర్గాలకు సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమం చేయాలంటే దానికి కార్పొరేషన్స్ అని స్టార్ట్ చేసాం. ఆల్ ఓవర్ ఇండియా అలాగే ఉంటుంది. అవసరాలను బట్టి కొత్త కొత్త కార్పొరేషన్స్ కూడా వస్తుంటాయి. మొదట విడతగా 19 కార్పొరేషన్ని అనౌన్స్ చేశారు. దట్ ఈస్ ద ఫస్ట్ నామినేటెడ్ పోస్ట్ అనౌన్స్మెంట్.
అప్పుడు ఏపీఎస్ఆర్టీసీ కూడా చేశారు. నాకు తెలియదు, నాకు ఏపీఎస్ఆర్టీసీని అడగలేదు, తెలియదు, ఇచ్చారు. సో ఏపీఎస్ఆర్టీసీ విషయానికి వచ్చినప్పుడు ఇది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మీకు అందరికీ కూడా తెలిసిందే. అది ముందు నుంచి కూడా దీని మీద ఉంది. ట్రాన్స్పోర్ట్ ఒకప్పుడు ప్రైవేట్గా ఉండేదాన్ని దాన్ని నేషనలైజ్ చేసి ఒక పబ్లిక్ అనుకూలంగా సేవలు అందించాలి, లాభాపేక్షతో కాకుండా ప్రజా సౌకర్యం కోసం సర్వీస్ ఓరియంటెడ్గా చేయాలని ఏపీఎస్ఆర్టీసీ సంస్థని ప్రారంభించడం జరిగింది. ఎప్పుడు కానీ ట్రాన్స్పోర్ట్ సంస్థ అంటే చాలా కష్టాలతో కూడినటువంటిది. మనోళ్ళు ఒక 2-3 లారీలు పెట్టుకుంటానో లేకపోతే కొన్ని వెహికల్స్ పెట్టుకుంటానో ఎన్నో ఇబ్బందులు పడతాం. ఇది చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో నడపాల్సిన సంస్థ. దీనికి ఇప్పుడు కొత్తగా ఒక డెసిషన్ ఏంటంటే గత దీంట్లోనే దీని ప్రభుత్వంతో విలీనం చేశారు. ఇది పెద్ద మేజర్ చేంజ్ వచ్చింది. ఏపీఎస్ఆర్టీసీ 100% ఇండిపెండెంట్ కార్యక్రమం ముందున్న ప్రైవేట్ దాన్ని తీసేసి ప్రజల కోసం సర్వీస్ ఓరియంటెడ్గా లాభాలు నష్టాలని కాకుండా సేవ చేస్తూ ప్రైవేట్ సంస్థలు ఎక్కడైతే లాభదాయకంగా ఉంటే ఆ రూట్స్ మాత్రమే రన్ చేస్తారు. ఈరోజు మారుమూలలో ఉన్నటువంటి ట్రైబల్ ఏరియాస్కి కానీ లాభం రాని ప్రాంతాలకు కూడా బస్సులు నడపాలంటే ప్రైవేట్ వాళ్ళు చేయరు. కాబట్టి ప్రభుత్వ పరంగా బస్సు సర్వీసులు అనేది కార్పొరేషన్ క్రియేట్ చేశారు. లాంగ్ బ్యాక్ అది జరుగుతూ ఉంది. అది ఉమ్మడిగా మనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఏపీఎస్ఆర్టీసీ అని ఉండేది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీఎస్ఆర్టీసీ అలాగే ఉంది. వాళ్ళు బీసీఎన్ వాళ్ళు చేసుకున్నారు. తమిళనాడు పబ్లిక్, తెలంగాణ పబ్లిక్ టీపీఎస్సి పబ్లిక్ సర్వీస్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ పెట్టుకున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇది ప్రభుత్వ పరంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంది. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కింద దానికి దీన్ని విలీనం చేశారు. ఇప్పుడు ఈ శాలరీసు ఇవన్నీ కూడా ప్రభుత్వ పరంగానే ఇస్తారు. అదేవిధంగా రెవెన్యూస్ కూడా మనం ప్రభుత్వం దీనికే జమ చేయాలి. కొన్ని విషయాలు మాత్రం ఏపీఎస్ఆర్టీసీకి ఉంటుంది. దీనికి ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్ని దీనికి మేనేజింగ్ డైరెక్టర్గా పెడతారు. ఎందుకంటే ఈ ఆర్టీసీ అనేది ఎక్కువగా ఫైనాన్స్ అండ్ సేఫ్టీ రిలేటెడ్. ఇది పోలీస్కు సంబంధించిన వాళ్ళనే పెడతారు దీనికి. సో కాబట్టి ఇది యాక్సిడెంట్స్ కానీ దీంట్లో థెఫ్ట్లు కానీ లేకపోతే సమ్ క్రైమ్స్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అలాగ చేస్తారు. అదేవిధంగా ఇది ఫైనాన్షియల్కి సంబంధించిన ఆర్గనైజేషన్ చాలా వరకు. కాబట్టి చిన్న చిన్న ఫైనాన్షియల్ క్రైమ్స్ ఎవరన్నా చేస్తే ఒక కండక్టర్ ఒక టికెట్ 2 టికెట్లలో పొరపాటు చేసినా కానీ రిమూవ్ ఫ్రమ్ సర్వీస్, రిమూవ్, దట్స్ ఆల్, నో క్వశ్చన్. కాబట్టి దీంట్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. దీంట్లో పొలిటికల్కి సంబంధించిన ఇంటర్ఫిరెన్స్ కూడా అదే స్థాయిలో చాలా తక్కువ ఉంటుంది. అంటే పాలిటీషియన్స్ లేకపోతే మా రికమెండేషన్లు చేయడం అనేది చాలా మినిమంగా పెడతారు. సో ఆర్టీసీ యాజమాన్యం అంటే మీకు చైర్మన్, వైస్ చైర్మన్, తర్వాత జోనల్ చైర్మన్స్. ఇప్పుడు 4 జోన్లకు 4 జోనల్ చైర్మన్లు ఉంటారు. సో వాళ్ళ జోనల్ చైర్మన్ 4, మేమిద్దరం వైస్ చైర్మన్ అండ్ చైర్మన్. సో వైస్ చైర్మన్కి ఆల్మోస్ట్ ఈక్వల్ ఇది ఇచ్చారు. ఇది ఓన్లీ పాలసీ మేకింగ్. తర్వాత వచ్చి జనరల్గా మనకు సంబంధించిన దాంట్లో మాత్రం ఆ పరిధిలోనే ఉంటుంది తప్ప అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన దాంట్లో ఎక్కువగా మనం ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితులు ఏముండదు. ఇది చాలా పెద్ద ఆర్గనైజేషన్. ఐ థింక్ బిగ్గెస్ట్ కార్పొరేషన్ స్టేట్లో. సో ఈ ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ గవర్నమెంట్ మీకు ఎన్ని సంవత్సరాల అవకాశం వచ్చింది? 2 ఇయర్స్కి ఇప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చినది. అన్ని కార్పొరేషన్స్కు 2 ఇయర్స్ కానీ ఒక టర్మ్ ఇస్తారు. తర్వాత దీనికి సంబంధించిన అలవెన్సెస్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ కార్పొరేషన్స్లో ఉన్న వాళ్ళకు 3 కేటగిరీస్గా పెడతారు. అది కూడా ఇది గవర్నమెంట్కి సంబంధించి జిఏడి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తారు. ఏబిసి కేటగిరీలుగా డివైడ్ చేస్తారు. ఏ కేటగిరీలో ఒక అలవెన్స్ కానీ దానికి సంబంధించిన స్ట్రక్చర్ బిసి ఉంటుంది. సో సి ఇప్పుడు కార్పొరేషన్ డైరెక్టర్స్ వాళ్ళందరికీ కూడా సి కేటగిరీ కింద వాళ్ళకి మంత్లీ 22,000 ఎంతో ఇస్తారు. మనకు వన్యకుల క్షత్రియ కార్పొరేషన్ ఇవన్నీ ఉన్నాయి కదా, మినిమం వేజెస్ ఇది
అట్లాంటిది. నెక్స్ట్ బి కేటగిరీ వాళ్ళకు ఒక స్ట్రక్చర్ ఉంటుంది, దేనికంటే తక్కువ ఉంటుంది. ఏ కేటగిరీ వాళ్ళకు టాప్ లెవెల్లో ఉంటుంది. సో అది మన వాళ్ళకు సారు నన్ను ఏ కేటగిరీలోనే పెట్టారు. సో దీని ప్రకారం అలవెన్సెస్ అన్నీ కలుపుకొని టోటల్గా ఒక 2,60,000 ఎంతో వస్తుంది. 2,60,000. అది అన్నీ నేను మళ్ళీ అవంతా మనము మిగిలిన ఖర్చులు మనం పెట్టుకోవాలి. సో డ్రైవర్, వెహికల్ అంతా కూడా మనదే. సో నేనే వెహికల్ కొనుక్కోవాలి, నా ఖర్చుతో కొనుక్కోవాలి, డీజిల్ పెట్రోల్ మెయింటెనెన్స్ మనదే పెట్టుకోవాలి, డ్రైవర్ శాలరీ, పిఎస్ శాలరీ, హౌస్కి సంబంధించి ట్రావెల్ ఎక్స్పెండిచర్సు అన్నీ కూడా టోటల్గా అలవెన్స్లో దాంట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఇంకా వేరే ఏం కానీ మనకు వాళ్ళు ఇవ్వరు. ఓకే. ఇప్పుడు 40 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ జీవనం సార్ మీది. లైక్ ఆల్మోస్ట్ మీ నిజాయితీ, చంద్రబాబు నాయుడు గారి ట్రస్ట్, ఇలా ఇది నా అసెట్ వాల్యూ అని మీరు చెప్పగలుగుతారా సార్? డెఫినెట్గా 100%. నాకున్న ఎక్స్పీరియన్స్, నేను గెయిన్ చేసిన నాలెడ్జ్, నేను బాగా విశేషంగా సబ్జెక్ట్స్ తెలుసుకుంటూ నేర్చుకుంటూ ఉంటాను. తర్వాత నేను నా యొక్క ఆనెస్టీ కానీ నా పద్ధతి నా దీంట్లో నేను క్లియర్గా ఉన్నాను. నాకు డబ్బు మీద ఆస్తుల మీద అంతా లేదు. చిన్న పెద్ద బిజినెస్లు కూడా మేము చేసాం. ఎవరూ చేయనంతగా కుప్పం ఏరియాకి సంబంధించిన 3 పెట్రోల్ బంక్స్, తర్వాత మారుతి గ్రానైట్స్ అని, సాగర్ గ్రానైట్స్ అని, ఎక్స్పోర్ట్ గ్రానైట్ కంపెనీ. నేను గ్రానైట్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు కూడా కుప్పంలో గ్రానైట్ అందరినీ నడిపించాం. వీళ్ళందరినీ కూడా ఇప్పుడు చాలా స్వచ్ఛంగా పద్ధతిగా రూల్ ప్రకారం చేశాం. స్టోన్ క్రషర్ ఎక్కడ కానీ లేదు చిత్తూరు దాటితే కుప్పంకు. నేను ఒక విజన్తో కుప్పం డెవలప్మెంట్ అవుతుందని అప్పుడు స్టోన్ క్రషర్ కూడా అతి కష్టపడి ఆ స్టోన్ క్రషర్ పెట్టడం చేయడం. మళ్ళీ నేను మేనేజ్ చేసేకి టైం లేకుండా పొలిటికల్ లైఫ్కి వచ్చిన తర్వాత సార్తో కూడా మాట్లాడి నా పర్సనల్ విషయాలు కూడా ఆయనకు తెలుసు. చెప్పిన తర్వాత నేను మా పార్ట్నరు చూసుకోమంటే ఆయన మధ్యలో ఏదో ఆయన హెల్త్ ఇష్యూ వలన చనిపోవడం, నేను మొత్తం బిజినెస్ కంప్లీట్గా క్లోజ్ చేయడం. ఏది కానీ నాకు లేదు. మా నాన్నగారు ఇచ్చిన ఆస్తులు మాత్రం వ్యవసాయం, అది కూడా చేయలేని పరిస్థితిలో ఏదో ఒకటి నాకు వ్యవసాయం అంటే ఇష్టం కాబట్టి మా ఫాదర్ రూట్లో నేను అది చేసుకుంటూ ఉన్నాను. నాకు మినిమం ఉంటే చాలు. నాకేం పెద్ద లావిష్గా ఖర్చు పెట్టాలి, స్టేటస్ మెయింటైన్ చేయాలి అనే కాన్సెప్ట్ మాకు లేదు. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అట్లాంటిది ఏం లేదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్. సార్ కూడా నాకు ఒకప్పుడు నాకు శాలరీ ఒక 50,000 ఎక్స్పెండిచర్ ముందు ఇచ్చేవాళ్ళు వెహికల్ కోసమని. అదేం సీక్రెట్ ఏం కాదు. మళ్ళీ నాకు ఇది వచ్చిన తర్వాత సార్కి చెప్పి నాకేం అవసరం లేదని చెప్పి ఇచ్చేసాను. నా గురించినటువంటి ప్రతి ఫైనాన్షియల్ ఇది సార్కి బాగా తెలుసు. ఓకే. ఇంకా మీతో లైక్ అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తులతో మాట్లాడినప్పుడు వాళ్ళు కొన్ని పాయింట్లు చెప్పారు సార్. అవి వాటిలో ఏదైనా యాడ్ చేయాలి అనుకుంటే చెప్పండి, లేదంటే అది ప్రజలకు నేను విన్నవిస్తాను. లైక్ ఏకదాటిగా 40 ఏళ్ళుగా ఒక పార్టీకి ఉమ్మడి రాష్ట్రంలో ఏ వ్యక్తి ఇంత కంటిన్యూగా ఒక పార్టీ ఇన్ఛార్జ్గా ఎవరూ లేరు. ఎన్నోసార్లు కుప్పం విషయానికి వస్తే, ఎలక్షన్ ఎక్స్పెన్సెస్ విషయానికి వస్తే ఆయన ఎన్నోసార్లు తన సొంత డబ్బు ఖర్చు పెట్టారు అని కూడా విన్నాను సార్. చాలాసార్లు అప్పు తెచ్చి పార్టీ కోసం వినియోగించారని కూడా విన్నాం సార్. లైక్ బడుగు బలహీన వర్గాల మధ్య అపారమైన గౌరవం ఉన్న వ్యక్తి మీరు అని కూడా వాళ్ళు అభిప్రాయపడ్డారు సార్. కుల బలం లేకుండా గెలిచిన అరుదైన వ్యక్తుల్లో మీరు ఒకరు అని కూడా విన్నాం సార్. ఎవరిని ఇంతకుముందు చెప్పినట్లు ఎవరిని థ్రెటన్ చేయలేదు, ఎవరిని బ్లాక్మెయిల్ చేయలేదు. పాలిటిక్స్లో ఇది చాలా అరుదైన విషయం అని కూడా వాళ్ళ ద్వారా నేను తెలుసుకున్నాను. కుప్పం అభివృద్ధికి సంబంధించి ఒక అండర్ రేటెడ్ పర్సనాలిటీ అనే పిఎస్ఎం సార్ని ఇప్పటికీ మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే మాస్టర్ ప్లాన్లో తన భాగస్వామ్యం ఎంతో ఉంది, ఇప్పటిదాకా జరిగిందంతో అని కూడా విన్నాం సార్. సో ఫైనల్లీ
రేపటి తరం రాజకీయ నాయకులకు, కుప్పం ప్రజలకు మీరు ఇచ్చే ఒక మెసేజ్ ఏమన్నా ఉంటే చెప్పండి సార్. మరి చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా కరెక్టే, కానీ ఎలక్షన్ ఎక్స్పెండిచర్కు నేను అప్పు తెచ్చి ఖర్చు పెట్టిన అదేం లేదు. బిగినింగ్లో 1 or 2 ఎలక్షన్స్ మాత్రం చాలా లోయెస్ట్ బడ్జెట్, 23 లక్షలతో కూడా ఎలక్షన్ ఏమన్నా జరిపింటారా అంటే 23 కోట్లు కాదు, 23 లక్షలతో. అది చెప్పకూడదు ఎలక్షన్ ఎక్స్పెండిచర్. అంత తక్కువలో చేసాము. డబ్బు ఎలక్షన్లో మిగిలితే కూడా తీసుకుపోయి వాపసు ఇస్తే అది పిచ్చోడని అందరూ ఇది అన్నారు. కానీ తర్వాత నేను ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సంబంధించింది నాకు అది పెద్ద ఇష్టం లేని సబ్జెక్ట్ కాబట్టి తర్వాత మనోహర్ వాళ్ళు చూశారు. నేను ఎప్పుడూ ఫైనాన్స్ డీలింగ్ చేయడంలో నేను అంత కరెక్ట్గా నాకు అది కొంచెం అంత ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్ కాబట్టి డబ్బు విషయం అంటే నాకు నా అవసరానికి ఉంటే చాలు, మిగిలినంతా నేను మేనేజ్ చేయను. డబ్బు నా చేతిలో ఉండాలా, నేను కంట్రోల్ చేయాలా మనీ అనే కాన్సెప్ట్ ఎప్పుడూ లేదు మాకు. కాబట్టి ఎలక్షన్ ఎక్స్పెండిచర్ మినిమం చేసేవాళ్ళం. తర్వాత మనవరు మేముంటాం, కానీ ఎవ్రీథింగ్ అండర్ మై నాలెడ్జ్ చేసాం. సార్ కూడా నన్ను లెక్కలు అవన్నీ చూసి నేను సైన్ చేయమనేవారు, నేను సైన్ చేస్తే అది ఫైనల్ చేసేవాడు. ఇది. ఓకే, థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు సార్. మీతో మాట్లాడడం నిజంగా జీవితంలో ఒక మర్చిపోలేని ఒక అనుభవం. మీలాంటి అనుభవజ్ఞులతో ఇలా పోడ్కాస్ట్ చేయడం నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ, ఆల్ ద బెస్ట్ ఫర్ యూ. ఇది మంచిగా అందరూ కూడా ఇదే విధంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు రాబోయే 3.5 years చాలా క్రూషియల్. మా తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్యంగా కార్యకర్తలు చాలా ఇబ్బందులు గురయ్యారు 5 సంవత్సరాల్లో. చాలామంది జైలుకు పోవడం, పోలీసులు కేసులు పెట్టుకోవడం, చాలా ఆస్తులు కూడా పోగొట్టుకోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా తగిన విధంగా చేయలేకపోతున్నామేమో అనే కొంచెం నాకు ఇబ్బంది ఉంది. సార్తో కూడా మాట్లాడి వాళ్ళని కూడా ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి చూస్తూ ఈ నామినేటెడ్ పోస్టులకు సంబంధించి వీలైన మందికి ఎక్కువగానే కుప్పం నియోజకవర్గం నుంచి కూడా అకామిడేట్ చేశాం. కానీ సారుకు మొత్తం నియోజకవర్గాలు కూడా అదర్ నియోజకవర్గాలు కూడా కవర్ చేయాలి, ఆయనకు ఇబ్బందిగా ఉంది. కాబట్టి వాళ్ళకి ఇంకా కూడా ఏదో విధంగా వాళ్ళకు నామినేటెడ్ పోస్టా రాబోయే ఎలక్షన్లో వాళ్ళు బాధ్యత తీసుకోవాల్సిన, ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అభ్యర్థులు కూడా చాలామందిని ఐడెంటిఫై చేస్తాం. అదేవిధంగా ఇతర ఆపర్చునిటీస్ కూడా వాళ్ళకి ఇస్తాం. కాబట్టి అందరూ కూడా నమ్మకంతో ఉండాలి. ఏదైనా ఉంటే ఎప్పుడైనా కానీ ఉంటాను. నా తత్వం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి నేను కొంచెం అందరితో కొద్దిగా ఇంకా కొంచెం బాగా టైం మేనేజ్మెంట్ చేయాలని, ఇంకా కూడా సన్నిహితంగా ఉండాలని చెప్తూ, ముఖ్యంగా బంగారు కుటుంబాలు సారు చేపట్టినటువంటి P4లో అది నా ఫేవరెట్ సబ్జెక్ట్. పేదరిక నిర్మూలన, వనరుల అందుబాటులో వాడుకొని అందరూ కూడా వినియోగించడం పైకి రావాలి. కాబట్టి నేను స్పెషల్గా దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఆ సబ్జెక్ట్ చేయాలి. మిగిలినవన్నీ కూడా మా టీం అందరూ కూడా మన వాళ్ళందరూ కూడా చేస్తాం. మేము కలిసి ముందుకు పోవాలని, సారుకు తక్కువ ఇబ్బందులు కలిగిస్తూ చేయాలనేది మా ధ్యేయం. ప్రజలు, కార్యకర్తలు కూడా అండర్స్టాండ్ చేసుకోవాలి ముఖ్యమంత్రి గారు ఏ విధంగా కష్టపడుతున్నారు, ఈరోజు ఆయన సమయం ఎంత ఇబ్బందుల్లో ఆయన పనిచేస్తున్నారు. కాబట్టి ముందున్నంత చొరవతో మా వాళ్ళందరూ పోయి సార్ని పదే పదే కలవడానికి కష్టంగా ఉంది. దాన్ని కొద్దిగా ఏ విధంగా చేయాలో చూస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.